అందరికీ నమస్కారం. ఈరోజు కథ. కృష్ణమూర్తి గారు కలిగినింట్లో పుట్టి పెరిగినప్పటికీ గర్వం లేని మనిషే. అమ్మా నాన్నలు ఆయన్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన క్రమశిక్షణ, మంచితనాన్ని మాత్రమే నేర్పి పెంచారు. కృష్ణమూర్తి గారికి పీజీ కంప్లీట్ అయ్యాక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆయన జీతము ఎక్కువే. దాంతోపాటు ఆయన ఎవరి దగ్గర రక్తం పిండి వసూలు చేయకపోయినా ఆయన తీసుకోక తప్పదు అనే వ్యక్తిత్వం ఏమీ కాదులే, కానీ పై డబ్బులు కూడా బాగా వచ్చే ఉద్యోగమే ఆయందే. ఇక ఉండటానికి 2 అంతస్తుల పెద్ద సొంత ఇల్లు, దాంతోపాటు కారు, నౌకర్లు, చాకర్లు, దేనికి లోటు లేదు. ఊళ్ళో పొలం ఉంది, స్థలాలున్నాయి. ఇక పెళ్లి చేయాలి అనుకున్నారు కృష్ణమూర్తి తల్లిదండ్రులు. కౌసల్య అనే ఒక అమ్మాయిని చూసి వీళ్ళు కట్న కానుకలు వద్దన్నప్పటికీ వాళ్ళకి కౌసల్య గారాబాల కూతురు కావటం వల్ల వాళ్ళు కౌసల్యకి బాగా బంగారం పెట్టి బాగానే ముట్ట చెప్పి కృష్ణమూర్తి గారికి ఇచ్చి పెళ్లి జరిపించారు. ఇక కౌసల్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కృష్ణమూర్తి గారు ఇంకా అందంగా ఉంటాడు. కోడలొచ్చిన వేళ విశేషమో ఏమో కానీ అత్తమామలకి కూతురైపోయింది కౌసల్య. ఆవిడంటే చాలా ఇష్టం అత్తమామలకి. కోడలికి బోలెడన్ని నగలు మురిపెం కొద్దీ చేయించుకుంది కృష్ణమూర్తి గారి తల్లి. ఆ తర్వాత పెళ్ళైన కొంతకాలం వీళ్ళు పిల్లల్ని వద్దు అనుకోలేదు, కానీ కలగలేదు. ఈ ఇంతకాలంలోనే కౌసల్య తల్లిదండ్రులు కాలం చేయటం, కృష్ణమూర్తి గారి తల్లిదండ్రులు కాలం చేయటం జరిగిపోయింది. దాంతో ఇక పూర్తిగా వాళ్ళకి పల్లెటూరుతో ఉన్న బంధాలు, బాంధవ్యాలు, పెద్దలతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఈ జన్మకి రుణం తీరిపోయాయి అనుకొని ఊళ్ళో ఉన్న పొలాన్ని ఆయన కౌలుకి ఇచ్చేశాడు, స్థలాలు లీజుకి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆయనకి ఉన్నటువంటి ఇల్లు ఎవరినైనా దీపం పెట్టుకోండి, మేము ఆబ్దికాలు అవి చేయడానికి వస్తామని 2 గదుల పట్టు వేరే వాళ్ళకి ఇచ్చి మిగతా ఇల్లు తాళం పెట్టేసుకొని భార్యాభర్తలు ఇక సిటీలో స్థిరపడిపోవాలి, అక్కడ నాన్నగారు బ్రతికుండగానే 2 అంతస్తుల ఇల్లు రేపు రాబోయే కోడల కోసమని అమ్మ ఎంతో ఆలోచించి కట్టించారని వాళ్ళ సొంత ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సొంత ఇంట్లో చుట్టూ రేపు పిల్లలు పుడితే ఆడుకోవాలి అనే దాంతో బోలెడంత జాగా ఉండేలాగా, పైగా అక్కడ అన్నీ పళ్ళ మొక్కలు, పూల మొక్కలు కృష్ణమూర్తి తల్లిదండ్రులు అన్నీ నాటారు. వాళ్ళ తర్వాత తరాలకే తీయని పళ్ళను మధుర జ్ఞాపకాలుగా తాత నానమ్మ ఇచ్చినట్టే ఉండాలి అనే దాంతో ఇల్లు చాలా అందంగా ఉంటుంది కృష్ణమూర్తి గారిదే. దాని పేరు కౌసల్య కృష్ణమూర్తి నిలయం అని రాసి ఉంటుంది. ఎవరికైనా ఆ స్ట్రీట్ దగ్గరికి వస్తే కౌసల్య కృష్ణమూర్తి నిలయం ఉందా, దాని ఆపోజిట్, దాని రైట్ సైడ్, దాని బ్యాక్ సైడ్, దాని లెఫ్ట్ సైడ్ అని చెప్పేంత బాగుంటుంది వీళ్ళిల్లు. అంతా దాంట్లో పెళ్ళై 3 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళేమీ వాడట్లేదు. వీళ్ళేమి నవకాలపు జంటేమీ కాదు కాబట్టి పిల్లలు కలగలేదు అనేటటువంటి కాస్త దిగులు పట్టేసుకుంది కౌసల్యకి. పిచ్చి పట్టిందా నీకు, ఏంటది, భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, అయినా పిల్లల కోసం భార్యాభర్తలు కలిసి ఉంటారా పిచ్చిదానా అనే ఆయన దగ్గరికి తీసుకుని, భార్య అంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ప్రేమగా, చాలా మమకారంగా, క్లోజ్గా ఉంటాడు ఆయన. ఆవిడని అసలు వదిలిపెట్టడు, కొంగు పట్టుకొని తిరుగుతాడని అందరూ అంటారు కూడా. కృష్ణమూర్తి గారిని పెళ్ళాం పిచ్చోడు అంటారు. ఆవిడకి మొగుడంటే పంచప్రాణాలు. ఆయన కాలు కింద పెట్టనివ్వదు. గ్లాస్ మంచినీళ్ళు ఆయన తెచ్చుకోవాలనుకున్నా నేనున్నా కదండి అని ఆయనతోనే కలిసి టిఫిన్ చేస్తే, కలిసి భోజనం చేస్తే, కలిసి ఆయన్ని చేయి పట్టుకొని తీసుకెళ్ళి పూజలో కూర్చోబెట్టుద్దే, కలిసే గుడికి వెళ్తారు, సినిమాకి వెళ్తారు, ట్రిప్కి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు. భార్య కోసం మల్లెపూలు కొనుక్కురావటం దగ్గర నుంచి, చీర కొనటం దగ్గర నుంచి, భార్యకి ఆ రోజుల్లో గోరింటాకులు పెట్టడం, గోల్డ్ రంగు వేయటం, ఆవిడకి నడుము గొలుసు పెట్టి నడుము ముద్దు పెట్టుకోవటం, తల్లో పువ్వులు పెట్టడం, ఆయనకి ఎంతో ప్రేమ భార్య అంటే. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, ఇంత అన్యోన్యంగా ఉండాలి, సీతారాముల్లా ఉండాలి. ఇలాంటి భార్యాభర్తలు అసలు ఉంటారా అన్నంత ప్రేమగా ఉంటారు వీళ్ళు. వీళ్ళ అన్యోన్య దాంపత్యానికో ఏమో కానీ కౌసల్య గర్భవతి అయ్యిందే. గర్భవతి అయిన కౌసల్యకే మొదట కూతురు పుట్టిందే. పిల్ల పుట్టగానే చూస్తే భయం వేసేలా అనిపించింది వీళ్ళకే. కృష్ణమూర్తి కౌసల్య గారు ఇద్దరు మంచి రంగు మనుషులు, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు. అలాంటిదే పుట్టిన పిల్ల అస్సలు బాలేదు సరికదా, అనాకారి పుట్టుకొచ్చిందే. దాంతో అందరూ ఒక రకంగా పుట్టిన పిల్ల అసహ్యంగా ఉంటే అందంగా ఉన్న అమ్మ
నాన్నలకి నచ్చదు. కానీ వీళ్ళు దేవతల్లాంటి హృదయం ఉన్న భార్యాభర్తలో అది మా బిడ్డ, ఎలా ఉన్నా మాకు ముద్దేనని గుండెలకి హత్తుకొని ఆవిడ ఎంతో మురిపెంగా పాలిచ్చి పెంచుకుంటూ ఆయన ఏనుగాడించుకుంటూ పిల్లని ఏముంట్లో బాగాలేదు కొంచెమన్నా హాస్పిటళ్ళకి తిప్పుకొస్తూ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. పిల్లని నల్లగుందని రోతగుందని మీ పోలికే కాదని మీ ముత్తమ్మ పోలిక వచ్చింది కృష్ణమూర్తి అంటే ఎవరో ఒకళ్ళ పోలికలే. చాలామంది బిడ్డలు లేక ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరిగి ముడుపులు కట్టి ఉయ్యాలలు కట్టి దేవుళ్ళ కాళ్ళ మీద పడి అడుక్కుంటారు పిల్లలు పుట్టిందాక. పుట్టిన తర్వాత నల్లగున్నారు, ఎర్రగున్నారు, ముక్కు తక్కువ, ముక్కు ఎక్కువ, ఎత్తు ఎక్కువ, పొట్టి తక్కువ అనుకుంటే ఎలాగా దేవుడు ఇచ్చినట్టు ఉంటారు. ఏమీ పర్వాలేదులే అన్న తర్వాత జనాల్లోనే మూయించేవాళ్ళు వీళ్ళు. పెద్ద పిల్ల చందన అని పేరు పెట్టుకున్నారు. అందరూ బాగాలేదన్నా వాళ్ళకి మురిపెమే, వాళ్ళెంతో గారాభంగా పెంచుకునేవాళ్ళు. పెద్దమ్మాయి పుట్టిన కొంతకాలానికి కౌసల్య మళ్ళీ గర్భవతి అయ్యి రెండోసారి కూడా పాప పుట్టి ఆపరేషన్ కూడా అయిపోయింది. ఈసారి పుట్టిన పాప పేరు ప్రియా అని పెట్టుకున్నారు. చూడటానికి ఎంత అందంగా ఉంటుందంటే ఆయనలో ఆవిడలో ఉన్నటువంటి అందమంతా పోత పోసుకొని పుట్టేసిందేమో అన్నంత చక్కగా బంగారు బొమ్మలా ఉంటుంది పిల్ల. అబ్బో ఎంత ముద్దొస్తుందో, అబ్బో ఎంత బాగుందో, అబ్బో ఎంత చక్కగా ఉందో. ఆ కళ్ళు చూడు, ఆ పెదాలు చూడు, ఆ నోరు చూడు, ఆ బుగ్గలు చూడు, ఆ ముక్కు చూడు, ఆ చెవులు చూడు, అబ్బో ఆ పాదాలు చూడు, బో ఆ చేతి వేళ్ళు చూడని, ఆ రంగు చూడని జనాలు అసలు ఏమన్నా అదృష్టం చేసుకున్నారా అమ్మ అట్లాంటి పిల్లని కనాలంటే. ఎంత బొమ్మల్లే ఉంది పిల్లని. ఆ పిల్లని అందరూ ముద్దు చేసేవాళ్ళు. అయినప్పటికీ కృష్ణమూర్తి కౌసల్య ఇద్దరు పిల్లల్ని సమానంగా చూసినా పెద్ద పిల్ల ఎక్కడ చిన్న పుచ్చుకుంటుందో అనే పెద్దమ్మాయినే ఒకంతు కాదు 10 అంతులు ఎక్కువ ప్రేమగా చూసేవాళ్ళు చిన్నపిల్ల కన్నా. చుట్టాలు బంధువులు అందరూ తనని బాలేదంటున్నారు, వాళ్ళే చండాలంగా ఉన్నారు, తన్నే అందరూ అసహ్యంగా ఉందంటారు. దానికి నేనేదో తప్పు చేసినట్టు వీళ్ళే బాలేదు, వీళ్ళే చండాలంగా ఉన్నారు అనుకునేది చందన. పళ్ళెత్తులు నల్లగా ఉంటుంది, కన్ను కొంచెం మెల్ల ఉంటుంది. దానికి తోడు ఎందుకో ఆ జుట్టు పిడసకట్టేసినట్టు ఎంత నూనెలు రాసినా ఏం చేసినా పిల్ల జుట్టు పెరగదో. అక్కడికి కౌసల్య పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి నలుగులేసి అయి రాసి ఈ రాసి అయి రుద్ది ఈ రుద్దే తలకు ఆ నూనెలు పెట్టి ఈ నూనెలు పెట్టి ఒకవైపున పళ్ళకి కృష్ణమూర్తి గారు కంచేయించుకొచ్చి కన్ను ఆపరేషన్ చేయించేసే, దానికి తోడు నొసలు బాగా బరిగొడ్డు నొసల్లాగా ఉంటాయని ఎక్కిరిచ్చారని ఏడుస్తుందని ఆవిడ తీసుకెళ్ళి ఐబ్రో షేప్ చేయించుకురావటం, నాకు ఒళ్ళంతా వెంట్రుకలు ఉన్నాయని ఆవిడ నలుగేయటం, మరొక వైపున కాస్త పెరిగిన తర్వాత లేజర్ ఏదైనా చేంజ్ చేసేయచ్చులే అని చెప్పి ప్రతి క్షణం పెద్ద కూతురు గురించే ఆలోచిస్తూ ఉండేది ఆవిడ. పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉండగా పెద్ద పిల్లకి ఒక 7-8 ఏళ్ల వయసు ఉంటుంది. చిన్నపిల్ల పెద్ద పిల్ల కన్నా చిన్నది, ఇద్దరూ ఆడుకుంటున్నారు కదా అని ఆవిడ పని చేసుకుంటుంటే ఒక్కసారే పెద్దమ్మాయి చిన్నమ్మాయిని కొట్టి ఇచ్చేసింది. దాంతో చిన్నపిల్ల కర్రిదానా నల్లదానా పళ్ళెత్తులదానా నీ రోత మొహం వేసుకొని నన్నే కొడతావా దరిద్రపు మొహం దానా అనే పాటికి ఆవిడకి మనసు చివుక్కుమందే. దాంతో ముందు ఆవిడ పెద్ద కూతుర్ని దగ్గరికి తీసుకుని, తప్పు కాదు అమ్మ, నా తర్వాత నువ్వు చెల్లెల్ని అక్కలా కాదు అమ్మలా చూసుకోవాలి కదూ, చెల్లిని కొట్టొచ్చా, చెల్లి ఏదైనా తీసుకుంటే నాకు చెప్పాలి, నాన్నగారికి చెప్పాలి, అయినా మేము ఏదున్నా నీకే కదూ ఎక్కువ ఇప్పిస్తాము, నువ్వు ముందు పుట్టావు పెద్ద కూతురువి అనే దాంతో నిన్నే కదమ్మా ఎక్కువగా చూస్తామని, నువ్వు నల్లగున్నావు అనాకారివని నిన్ను ప్రేమగా చూస్తామని కూడా ఆవిడ నోటి మీదకి ఆ మాట వచ్చేదే కాదు. నాన్నగారికి తెలిస్తే బాధపడరు, ఎలాగైనా మిమ్మల్ని పెంచుతోంది మేము, మీకు నాన్నగారు ఎప్పుడూ చెప్తారు తప్పుడు పనులు చేయకూడదు, తప్పులు చేయకూడదు, హద్దులు దాటకూడదు, ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి అనే. ఇలా అక్క చెల్లెళ్ళు కొట్టుకోవటం విలువైన పని అమ్మ, చెల్లితో నువ్వు చాలా ప్రేమగా ఉండాలి, చెల్లిని దగ్గరికి తీసుకోవాలి, అక్కలా కాదు అమ్మలా ఉండాలనే ఆవిడ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత చిన్న కూతుర్ని దగ్గరికి తీసుకుని, ప్రియా తప్పు కదమ్మా, అక్క అంటే నీకు అమ్మ లాంటిది కాదు, అక్క బాలేదని నువ్వే అంటే ఊళ్ళో వాళ్ళందరూ అక్కని ఇంకా చులకని చేశానరో, అక్కతో ప్రేమగా ఉండాలి, ముద్దు పెట్టుకోవాలి, మన అక్క మనకు అందంగానే ఉంటుంది, అలా అనకూడదమ్మా తప్పు తల్లి అని చెప్పి సారీ చెప్పు అక్కకే అన్న తర్వాత, సారీనే అంటే అదంటే నాకు ఇష్టమేనమ్మా, చూడు రక్తాలు వచ్చేలాగా ఎలా గిచ్చేసిందో చూడమ్మా,
కొరికేసింది, పళ్ళు దిగిపోయినాయి అంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో పిల్ల కట్టించుకొచ్చి ఆయన ఇద్దరిని కూర్చోబెట్టుకొని కలిమిడిగా ఉండాలమ్మా, తప్పు ఇలా ఇంకోసారి చేస్తే ఊరుకోను అని గట్టిగానే చెప్తాడు కృష్ణమూర్తి గారు. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా ఎవరి బిడ్డ వాళ్ళకి అపురూపమేనన్నట్టు చందనకి ఓణేల ఫంక్షను, ఆ తర్వాత పెద్ద మనిషి ఫంక్షను, ప్రియకు ఓణేల ఫంక్షను, పెద్ద మనిషి ఫంక్షను అయిపోయి పెద్దమ్మాయి 10th క్లాస్కి రావటం కూడా అయిపోయి చిన్నపిల్ల ఇంకొంచెం చిన్నదే కాబట్టి చదువుకుంటున్నారు. ఎంత దాంట్లో ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు అనే విషయం తీసి పక్కన పెడితే తల్లి తండ్రి ఒక్క మాట కూడా పెద్దమ్మాయిని అనరు. అసలు చెల్లెలకి ఆ రోజు ఏమంటా తెలిసి తెలియని తనంలో ఒక్కసారి అక్కని అందో కానీ మళ్ళీ అక్క నువ్వంటే నాకు ఇష్టం, అక్కారా సినిమాకి వెళ్దాం, అక్కారా పానీపూరి తినొద్దాం, అక్క నువ్వే ఎక్కువ వేసుకో చికెన్ పీసులు, అక్క నువ్వే ఫిష్ పీసు, నీకు హెడ్ పార్ట్ ఎక్కువ ఇష్టంగా వేసుకో, అక్క ఇదిగో ఈ డ్రెస్ వేసుకో, అక్క ఇగో ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకో, అక్క నాన్నగారి పక్కన నువ్వే కూర్చో, నాన్న అక్కకే ముందు తీసుకోండి, అమ్మ అక్కకి ఇది బాగుంటుంది ఇవ్వు అని ఆ రోజు నుంచి చచ్చేంత ప్రేమగా ఉంటుంది ప్రియ చందనతో. కానీ చందన మాత్రం ప్రియ మీద ఆ రోజు అన్న విషయం దగ్గర మొదలుపెట్టే కడుపులో కక్ష, పగ, స్వార్థం బాగా పెంచేసుకుంది. అంతా దాంట్లో ఏంటంటే అందరూ దాన్నే బాగుందంటారు, అందరి దృష్టిలో అదే అందగత్తి అంటున్నారు, అందరూ దాన్నే తెగ పొగిడేస్తున్నారు, నేను బాలేదంటున్నారు. అసలు ఇది అమ్మా నాన్నలకు పుట్టకుండా ఉండుంటే వీళ్ళు ఎందుకు కన్నారు దాన్నే, అసలు వీళ్ళు మదవెక్కి దాన్ని కన్నారు, వీళ్ళే కనకుండా ఉండుంటే ఈ ఆస్తి మొత్తం నాకే వచ్చేది, ఆ నగలన్నీ నాకే వచ్చేవి, వీళ్ళ ప్రేమంతా నాకే వచ్చేదే, అందరూ అప్పుడు నన్నే అందంగా ఉన్నాననేవాళ్ళు, ఏదున్నా నాకే అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ లాస్ట్ ప్రయారిటీ కూడా నేనే అయి ఉండేదాన్ని అని ప్రియని ఆ క్షణం నుంచి చందన కొట్టడం మానలేదు. కనపడేలా కాకుండా కనపడకుండా వాళ్ళ అమ్మా నాన్నల ముందు ఇక ప్రియని ఇదిలించడం, విసుక్కోవటం, నువ్వేమేసుకున్నా బాగానే ఉంటావంటారు కదా అని చెప్పే కావాలనే తను మంచి బట్టలు తీసుకొని ఆ అమ్మాయికి పనికిరాని బట్టలు ముఖాన్ని విసిరేయటం, ఆ అమ్మాయి కొనుక్కున్న వస్తువులు చల్లా చెదురు చేసేయటం, మంచం మీద పడుకుంటే కాలుతో దాన్ని కింద పడుకోమంటాం, ఆ తర్వాత ఆ అమ్మాయి కావాలనే ప్రాజెక్ట్ వర్కులు చేసుకుంటే ఇంకు పోయటం, రంగులు పూసేయటం, నచ్చిందని ఏదైనా అందంటే ప్రియ దాన్ని నాశనం చేసేయటం, ఆ అమ్మాయి పడుకొని ఉంటే పొడవాటి జుట్టు కట్ చేసేసేయటం, ఇవన్నీ అమ్మకు చెప్పామనుకో అమ్మ నాన్న కలిసి నన్ను కొడతారు, కొడితే వాళ్ళకి ఎటు నువ్వంటేనే ఇష్టం కదా నన్ను గెంటేస్తారు, నీ వల్ల నేను అనాథనైపోతాను, ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటారుగా, నువ్వేమీ మంచిదానివేమీ కాదులే, నువ్వేమీ వాళ్ళకన్నా వేరేమీ కాదులే అని చెల్లెల్ని మానసికంగా శారీరకంగా రోజు మాటలతో తూట్లు పొడి చేస్తూ ఆ అమ్మాయిని కనపడకుండా టార్చర్ చేస్తూ ఒక రకంగా సైకోలాగా ప్రియ దగ్గర ప్రవర్తించేది చందన. బయట ప్రపంచానికి మాత్రం ఎంతో ఇన్నోసెంట్ లాగా మంచిదానిలాగా ఉండేదే. అంతా దాంట్లో చుట్టాలు బంధువులు రేపు దీని పెళ్ళవుద్దా అసలు మాకు అర్థం కాని విషయం, చిన్నప్పుడంటే వేరే విషయం కానీ ఏంది అసలు ఆ పిల్ల ఎత్తు పెరగదో, పెద్ద మనిషి అయిన తర్వాత ఆడపిల్లలేమి పెద్దగా ఎత్తు పెరగరు అని ఇంటర్మీడియట్ కూడా వచ్చేసింది చందన. ఇంకేం పెరుగుతారు ఆడపిల్లలు, అయినా పెళ్లి వయసు కూడా వచ్చేసిన ఆడపిల్ల ఇంకా పెరుగుద్దా అసలు, నిండా పిల్ల 5 అడుగులు కూడా లేదు, దానికి తోడు పొట్టితనం తీసి పక్కన పెడితే నల్లటి నలుపాయ, ఆ జుట్టుకి నువ్వు ఎంత రాసినా సరే కౌసల్య జుట్టు బెత్తెడు కూడా లేదు, దానికి తోడు ఆ పళ్ళేంది కంచేయించిన వంగట్లేదా ఏంది, పీకిచ్చి పడేసి వేరే సెట్ అయినా పెట్టించు, కన్ను ఆపరేషన్ చేయించిన ఆ కళ్ళజోడు ఒకటి, అసలు ఒక ముక్కు సరిగ్గా లేదు, మూతి సరిగ్గా లేదు, రంగు సరిగ్గా లేదు, అయినా అదేందే ఓ పక్క ఎక్కువ ఓ పక్క తక్కువ ఉంటాయి అన్నీను దానికి అని చెప్పి కాళ్ళు వంకర అది ఇది అని వెళ్తూ ఉండేవాళ్ళు చుట్టాలు. ఎంత దాంట్లో కూడా చిన్నమ్మాయి 10th క్లాస్కి వచ్చేసింది, పెద్దమ్మాయి ఇంటర్మీడియట్లో ఉంది. ఒకరోజు వీళ్ళు అర్జెంటుగా ఒక గుడికి వెళ్ళాల్సి వచ్చింది. వీళ్ళు మొక్కు అనుకుని ఎన్నాళ్ళ నుంచో అవ్వట్లేదు. దాంతో పిల్లలిద్దరినీ రమ్మనమంటే చిన్నపిల్ల 10th కాబట్టి అమ్మ నీకు తెలుసు కదా రోజు టెస్టులు పెడుతున్నారని అనేసరికి నేను అసలు రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు చదువుకోవాలి నేను కూడాను అందే. అంతా దాంట్లో ప్రియ అన్నిట్లో ఫస్ట్, సంగీతంలో ఫస్ట్, డాన్స్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, అన్నిట్లో బాగుంటుంది. కానీ చందన చదవదు, ఒక డ్యాన్స్ రాదు, ఓ సంగీతం పాడితే గొంతెనలే
ఏమో ఎంత దాంట్లో మళ్ళీ గర్వం, అహంకారం, పొగరు. నిజానికి అందంగా లేని వాళ్ళని చూసి బాగున్న వాళ్ళు జాలి పడతారు. మనలా పాపం వాళ్ళు లేరని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడతారేమోనని వాళ్ళతో ప్రేమగా ఉండే అనాకారులుగా రూపం వేసుకొని పుట్టిన వాళ్ళనే అందంగా ఉన్న వాళ్ళు చాలామంది దగ్గర కూర్చొని మాట్లాడే, వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండే, మనమేదో గొప్పని వాళ్ళేదో తక్కువని అలా ఉండకూడదని ఎలా క్లోజ్గా ఉంటారో అలా ఉండే ఫ్యామిలీనే వీళ్ళది. కానీ అలా ఉన్న కొంతమంది డిజర్వ్ చేసుకోరు. వాళ్ళకి రూపం వికారంగా దేవుడిస్తాడు, దానికి తోడు బుద్ధిని వికారంగా వాళ్ళే మార్చుకుంటారు. పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల ఈ జన్మలో ఇలా పుట్టేశాము, వచ్చే జన్మన్నా సరిగ్గా ఎత్తాలనే ఎవ్వరూ అనుకోరు. అందులో ఒకటి చందన. ఇక ఆ తర్వాత మరి ఇద్దరూ రామంటే ఎలాగమ్మా, మిమ్మల్ని వయసుకొచ్చిన ఆడపిల్లల్ని వదిలిపెట్టి అలా ఎలా వెళ్ళను అని కౌసల్య అంటుంటే, అబ్బా వారం రోజుల కోసమేగా కౌసల్య, ఒక పని చేయరాదు, మీ అన్నయ్య వదిన ఉన్నారు కదా, వచ్చి ఉండమను, మీ వదిన వండి పెట్టుద్ది, మీ అన్నయ్య కాస్త అండగా ఉండి పిల్లల్ని స్కూలు కాలేజీ దగ్గర దింపి వచ్చేస్తాడు అనేసరికి అలాగేనండి అని కౌసల్య వాళ్ళ అన్నయ్యకి వదినకి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత మేము వస్తున్నామని చెప్పి వాళ్ళు వచ్చాక, వదిన పిల్లలు ఇవి తింటారు, కాస్త వంట చేసి పెట్టు, పనమ్మాయి వస్తుంది, పనంతా చేసి పెట్టుద్ది, అన్నయ్య కాస్త నువ్వు పిల్లని ఒకదాన్ని స్కూల్లో ఒకదాన్ని కాలేజీ దగ్గర దింపేయాలి, ఆ తర్వాత నువ్వే కాస్త పిక్ చేసుకో అన్నయ్య అంటే అలాగేలేమ్మా అన్నాక ఇక వీళ్ళు భార్యాభర్తలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ చందన మేనమామ భార్యను తీసుకొని సినిమాలు, షికార్లు, షాపింగులని వీధిన పడింది. ప్రియ చదువుకుంటోంది గదిలో కూర్చొని. పరీక్షలకి బాగా చదువుకునే పిల్ల కాబట్టి పడి చదువుతుంటే మేనమామ గదిలోకి వచ్చి తలుపేశాడు. తలుపేసేపాటికి ఏంటి మావయ్య ఏం కావాలి అని అడిగేపాటికి, ఏమన్నా అందంగా ఉన్నావే నువ్వు అని చెప్పి ఆ పిల్ల మీద పడిపోయాడు. మావయ్య నువ్వు నాకేమవుతావు, నా తండ్రితో సమానం నువ్వు, నేను నీ కూతుర్ని మావయ్య అంటే, మేనమావనే నేను, నాకెటు నా పెళ్ళాము అందమైన దాన్నిచ్చి చెయ్యలేదు ఆ రోజున, అదేం బాగుంటుందే నీ అందం ముందు అని ఆ పిల్ల మీద పడి చెరచబోయాడు కౌసల్య అన్నయ్య. దాంతో పిల్ల పెద్దగా కేకలేసి తోసేసేపాటికి బాగా కొట్టి పిల్లని ఆల్మోస్ట్ ఇక ఆగం చేసేద్దాం అనుకునే టైంలో పనమ్మాయి వచ్చి వామ్మో వాయ్యో అని రంకెలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేసరికి వాళ్ళు వచ్చి ఏం పనులు ఇవని కాండ్రిచ్చి ఉమ్మి, అమ్మాయి ఇంట్లో నీ పుటక్కి నిన్నెవడూ చూసేవాళ్ళు లేడు, పనికి మాలిందానా, చెల్లెల్ని అలా వదిలేసి వయసులో ఉన్న పిల్లని ఊళ్ళ మీద పడి తిరుగుతావా పోరంబోకలదానా, ఇప్పుడు షాపింగ్లు, సినిమాలు, షికార్లు అవసరం మరి నీ పుటక్కే అని నువ్వెంత బాగా మొగుడిని వదిలేసిపోయావమ్మా, నీకు లేరు పిల్లలు అని వెంటనే కృష్ణమూర్తికి కౌసల్యకి ఫోన్ చేస్తే వచ్చిన కృష్ణమూర్తి ఆగ్రహం పట్టలేక, ఒరే నీచుడా, చెల్లెలు కూతురంటే నీకేమవుతురా, కూతురు లాంటిది కదో, పసిదాన్ని పట్టుకొని మానభంగం చేయాలని ఎలా అనుకున్నావురా దరిద్రుడా అని చెప్పి ఆల్మోస్ట్ సచ్చెంత కొట్టి రాయెత్తేశాడు కృష్ణమూర్తి. వెళ్ళి కౌసల్య వాళ్ళ వదిన కృష్ణమూర్తి కాళ్ళ మీద పడి నీ దండం పెడతానన్నయ్య, వదిలేమనేపాటికి మళ్ళీ జీవితంలో నా ఇంట్లో అడుగు పెట్టొద్దురా నువ్వు, ఈ రోజుతో నాకు నువ్వు సచ్చావనుకుంటాను దరిద్రుడా, నేను ఎంత నమ్మి నా కూతురు దగ్గర నేను పెట్టెళ్ళాను, చెల్లెలు కూతురని లేకుండా ఇలా చేశావనే ఆ రోజుతో ఆవిడ బంధాలు తెంచేసుకుంటే, నీ వల్లే మామయ్యలతో బంధాలు తెగిపోయి నీ వల్లే అయినోళ్ళు ఇళ్ళకి రాకుండా పోతున్నారు అని చెప్పి అని వెళ్తే నోరు మోయే అన్నాడు కృష్ణమూర్తి గారు చందననే. అసలు నువ్వు చెల్లెలను వదిలే అత్తను తీసుకుని సినిమాలకు వెళ్ళటమేంటే పనికి మాలిందానా అనే కౌసల్య అరిసేపాటికి నన్నే అను నువ్వు, ఎందుకంటే నీ చిన్న కూతురు అందగత్తె కదా, నేను బాగోను కదా, అదేదో మావయ్య నన్ను చేయబోలేదు కదా, నీ చిన్న కూతుర్నే చేయబోయాడు కదా, ఉసే పాపిష్టిదానా, దాన్ని చేయబోటమేంది, నిన్ను చెయ్యకపోవటమేందే, చేయమనమంటున్నావా ఏంటి, బుద్ధుందా బుద్ధి లేదా, ఏం వాగుతున్నావే నువ్వు, అందంగా లేకపోవటమేంటి అందంగా ఉండటమేంటి, ఆడతనం ఎక్కడికి పోద్దే అనేపాటికి నువ్వులే కౌసల్య అనే కృష్ణమూర్తి గారు లాగి దవడ మీద కొడితే, వెదవ్వాగుడు వాగావంటే దవడ పగలగొట్టేస్తా, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నోరు పెరుగుతుంది నీకు, నా సంగతి బాగా తెలియదు, నువ్వు అందంగా లేవనే, లేకపోయినా మేము ఏ రోజు అనలేదు, నీకు నువ్వే అనుకుంటానంటే అది నీ కర్మ, ఏం చేసినా నాన్న ఊరుకుంటాళ్లే, వెదవేషాలు వేసినా అంటే బొందిలో ప్రాణం తీస్తా, కాళ్ళు జారటాలు, కడుపులు తెచ్చుకోవటాలు, కనపడ్డోళ్ళందరికీ కన్ను కొట్టటాలు, వెదవేషాలు ఏ బాకు, నా సంగతి బాగా తెలియదు అనేసాడు ఆయన. దాంతో భయపడింది తండ్రికి. ఆ తర్వాత
ఇలా రోజులు గడిచిపోతూ ఇక చందన ఆ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాలని చెప్పి రాస్తే ఆ ఇంజనీరింగ్లో ర్యాంకు రాలా, ఏమీ రాలా. ఇక పెద్ద పెద్ద కాలేజీల్లో చూస్తేనేమో చందనకు వచ్చిన పర్సంటేజ్ వాళ్ళు సీట్ ఇవ్వమన్నారు. దాంతో కృష్ణమూర్తి గారు చాలా పెద్ద డిగ్రీ కాలేజ్లో తీసుకెళ్ళి డిగ్రీలో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత ఇటు చిన్నపిల్ల ఇంటర్మీడియట్కి వచ్చి చదువుకుంటుంటే సడేలేమని చెప్పి ఆయన చెల్లెలు మొగుడు, ఆయన చెల్లెలు కొడుకు ఒక రోజున పండగ అంటే ఇక్కడికి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి పెద్దమ్మాయి కన్నా కూడా పెద్దోడే కృష్ణమూర్తి గారి చెల్లెలు కొడుకు. ఆయన చందన వైపు వాడు సచ్చినా చూడ్డు. చందన తాగిన గ్లాస్ ముట్టుకోడు, తిన్న ప్లేట్ ముట్టుకోడు, ఏదైనా తినమనిచ్చినా నాకు వద్దని లేచి వెళ్ళిపోతాడు. పక్కన కూర్చున్నా సరే లేచి వెళ్ళిపోయి వేరే కూర్చొని అంతా దాంట్లో ప్రియ పని చేసుకుంటుంటే వెనక నుంచి రావటం, ప్రియని కౌగులించుకోవటం, ప్రియని ముద్దు పెట్టుకోపోవటం, ఏంటి బావా ఇది అని విదిలిస్తే కృష్ణమూర్తి గారు 4 వేసేపాటికి ఏందన్నయ్య కొడతావు, రేపు వాడికి కాదా నువ్వు ఇచ్చి చేసేది, ఏమైందంట ముట్టుకుంటే తొందరపడితే కడుపు వస్తే నా కోడల్ని చేసుకొని అన్నానా ఏంటి అనేపాటికి అదేంటి అలా మాట్లాడతావు, పెళ్లికి ముందే పిల్లల్ని తొందరపడమని మనమే చెప్పొచ్చా అంటే కౌసల్య సాలే ఊరుకోవదినా నువ్వు కూడాను అనేసరి నేను చెప్పాను నీకు ఇస్తానని నా కూతురు అన్నాక నా కూతురికి ఇవ్వక ఎవరికి ఇస్తావు అనేసరికి పిచ్చి పిచ్చిగా వాగబాకు, అసలైన పిల్లల మీద పడి పెళ్లి పేరంటం కాని వాళ్ళ మీద ఇలా తప్పులు చేయటం తప్పు కాదు, ఇదేనా కొడుకుని పెంచే పెంపకం అనే పాటికే మాట పెరిగిపోయి కృష్ణమూర్తి గారు తన కూతురుతో తప్పుగా ప్రవర్తించాడు మేనలుడు కూతుర్నిచ్చి చేయనన్నాడనే, తన కూతుర్ని అన్న తన కొడుకు ఇవ్వనన్నాడనే దాంతో కృష్ణమూర్తి గారికి ఆయన చెల్లెలకి బంధం తెగిపోయింది. దరిద్రపు మొహందాన ఏమంటా పుట్టావో ముదృష్టపు దానే, చుట్టాలు బంధువులతో అందరితో తెగదెంపులే, ఇంటికి ఎవడూ రాకుండా పోతాడు, రేపు నా పెళ్లి అంగరంగ వైభవంగా భూదేవంత అరుగు ఆకాశవంత పందిరేసి చేసుకోవాలనుకుంటున్నాను, నా పెళ్లికి ఎవరూ లేకుండా అయిపోతారు, ముదృష్టపు దాన ఇప్పుడు వాడు చెయ్యేస్తే ఏమైందే, అంతోటి అందం ఎవడి కింద నలగదా రేపొద్దున, ఒకడికే ఫిక్స్ అయిపోయి ఉంటాయా నీలాంటి, ఇప్పటికి ఎంతమంది ఎమ్మడి తిరిగావో ఎన్ని కొడుకులు దించుకున్నావో ఎవరికి తెలిసే అనేపాటికి అదే మాట నేను నిన్ను అడిగితే ఎందుకు అడుగుతావే, నేనేమి అలాంటివి చేయను, ఎంత అందగాడైనా నా కాళ్ళ చుట్టూ తిరగాల్సిందే, ఎంత అందగాడైనా సరే నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని బ్రతిమిలాడాల్సిందే, నన్ను బాబు దేహి అని వాడు నా చుట్టూ తిరుగుతూ లవ్ చేయవా నన్ను నువ్వు లవ్ చేయకపోతే నేను చచ్చిపోతా, నేను ఉరేసుకుంటా, నేను పైనుంచి దూకుతా అనే అనాలి. వాడి అమ్మ బాబులు నా అడుగులకి మడుగులు వత్తాలి, వాడికి డబ్బు ఉండాలి, అందం ఉండాలి, చదువు ఉండాలి, నా కింద పడి ఉండాలి, అలాంటి వాడిని తప్ప నేనెందుకు చేసుకుంటానే పనికి మాలిందానా అనేపాటికి మంచిదే, అలాంటి వాడిని వెళ్ళి వెతుక్కోరాదు అనేసి ఆ అమ్మాయికి విరక్తి కలిగిపోయింది. చిన్నప్పటి నుంచే అక్క బాగోదు అనే దాంతో తను ఎప్పుడూ అక్కనే అసలు అలా చూసే ఎరగదు. అక్క అంటే తనకి ప్రేమ ఇష్టం, కానీ తను అందంగా ఉంటుందనే తన రూపం చూసిన ప్రతి ఒక్కళ్ళు తనతో తప్పుగా ప్రవర్తించాలనుకునే వాళ్ళే. అమ్మా నాన్న అక్కనే ఎక్కువ ప్రేమగా చూస్తారు, తను అర్థం చేసుకోగలదు, ఎందుకంటే అక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడే సైకోది, శాడిస్ట్దే, ఎక్కడ తక్కువ చూస్తే బాధపడొద్దు అనే దాంతో సమానంగా చూడటం కన్నా అక్కను ఎక్కువగా చూస్తారు. అయినా తనేమి అమ్మా నాన్న మంచి వాళ్ళని తనకి తెలుసు. చుట్టాలు బంధువుల నోటికి వాళ్ళెలా ఆనకట్టలు వేయగలుగుతారో, సమాజం మనం ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఏదో ఒకటి అని వెళతానే ఉంటారు. మనుషులన్నాక ప్రతి ఒక్కళ్ళల్లో లోపాలు ఉంటాయి, కొంతమంది కనపడేలా ఎక్కువగా ఉంటాయి, వాటిని దెప్పి పొడిసి ఆనందపడటం సమాజంలో ఉన్న మనుషులకి అది ఒక ఆనందం. అంతా దాంట్లో మాత్రం అక్కకి తను శత్రువు అయిపోయిందే, శత్రువు కూడా కాదు చెప్పాలంటే జన్మకాలపు విరోధం పెరిగిపోయిందే అక్కకి తన మీద. తననే తిననివ్వదు, తాగనివ్వదు, తింటుంటే తినే దాంట్లో నీళ్లు పోసి వెళ్ళిపోద్దే, ఉమ్మూసి వెళ్ళిపోద్దే, తినే దాంట్లో అశుద్ధం తింటున్నా వంటదే, మూత్రం తాగుతున్నా వంటదే, ఆ నరకాలు పడలేకపోతుంది. ఒకవైపున కట్టుకునే బట్టలు చించేసుద్ది, కాల్చేసుద్ది, లిప్స్టిక్లన్నీ తీసుకెళ్ళి టాయిలెట్లో పడేసి వస్తుంది, అసలు జుట్టు కట్ చేసేసుద్ది, నరకం ఎలా ఉంటుందో షాంపూలు ఫెవికాల్స్ కలపటం, ఇవన్నీ తన అమ్మా నాన్నలకి చెప్పుకోలేదు. బయట వాళ్ళ విషయంలో అయితే చెప్పినా ఒక ఇదే, పోనీ అంతా దాంట్లో తన లైఫ్ ఏమన్నా బాగుందా అంటే తన అందంగా ఉంది అనే దాంతోనే మేనమావ పట్టుకొని తను చెరచాలనుకోవటం, అందంగా ఉంది అనే దాంతోనే బావు పట్టుకొని తన్నే మిస్బిహేవ్ చేయటం, అందంగా ఉందనే దాంతోనే తనని 10th క్లాస్లో ఉన్నప్పుడే ఒకడు
మాస్టర్ అయ్యుండి వాడెక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ దగ్గరికి తీసుకొని చెప్పినట్టుగా చెప్పటం. అందంగా ఉందనే దాంతోనే ఇప్పుడు కాలేజీకి వెళుతుంటే ప్రతి ఒక్కడు కూడా నువ్వు చాలా బాగుంటావు, ఐ లవ్ యూ, నువ్వు చాలా బాగుంటావు, ఐ లవ్ యూ అంటాం. స్కూటీ మీద ఫ్రెండ్స్ని దింపుతుంటే మా అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నువ్వు చాలా బాగున్నావు అంట, మా అన్నయ్యకి నచ్చావంట, నీ నెంబర్ ఇమ్మని అడిగాడు, నీకు మా అన్నయ్య రిక్వెస్ట్ పెట్టాడంట, యాక్సెప్ట్ చెయ్యే, నువ్వు చాలా బాగుంటావు, మా అమ్మ నాన్నకి నచ్చావు, నువ్వు చాలా బాగుంటావు, మా తమ్ముడికి నచ్చావు, నువ్వు చాలా బాగుంటావు, అలా మా బావకి నచ్చావంట, నువ్వు చాలా బాగుంటావు, నా ఫ్రెండ్కి నచ్చావంట అని ఇలా ఒకవైపున చుట్టాలందరిలో ఇది చాలా బాగుంటుంది, మా అబ్బాయిలు చేసుకుంటాం, ఇది చాలా బాగుంటుంది. ఆ బాగుంటుంది అనేది తప్ప ముఖాన్ని చూసి ఇష్టపడతారే తప్ప తనకి ఒక మనసు ఉంటుంది, ఆ మనసుకు ఒక ఇష్టం ఉంటుంది, కోరిక ఉంటుంది. తను కూడా తనకేం కావాలనేది తనకి తెలుసు, అది ఇవ్వాలని ఎవడూ ఎందుకు అనుకోడో. అదే తను అందంగా లేకపోతే తను వీళ్ళందరూ ఇష్టపడరా, తను వీళ్ళందరూ ప్రేమించరా, తను వీళ్ళందరూ దగ్గరికి తీరా, ఇదంతా కానీ ఒక మనసు తనకుందిగా, అదేదో అసలు అక్క రూపం తనకి, తన రూపం అక్కకి వచ్చినా పోయేదే, దానికి ఆ అందంగా లేననే పిచ్చి తగ్గుండేదే. నాకు ఆ అందమే శాపమైంది కాబట్టి అప్పుడన్నా ప్రశాంతంగా ఉండేదాన్నేమో అనుకుని అంతా దాంట్లో ఆ అమ్మాయి చదివిన చదువుకు ఆ అమ్మాయికి ఇంజనీరింగ్లోనే ర్యాంక్ వచ్చిందే. ర్యాంకు రావటంతో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడు కృష్ణమూర్తి. అందంగా ఉండాల్సిన వయసులో చిన్నమ్మాయే అస్సలు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవటం, ఒక కాటుకు పెట్టుకోవటం మానేసింది, పౌడర్ రాసుకోవటం మానేసింది, ఒక బొట్టు పెట్టుకోవటం మానేసింది, లిప్స్టిక్ వేసుకోవటం మానేసింది, నగలన్నీ తీసేసింది, ఒక చిన్న ఇయర్ స్టడ్స్ ముక్కు పొడకలంతే చెవులకు పెట్టుకొని చేతికి ఒక వాచ్ పెట్టుకొని వెళ్తుంటే ఏంటమ్మా నువ్వు, ఏంటే ఈ ఉండటం అని తల్లి అంటే, ఏమీ లేదమ్మా, ప్రతి ఒక్కడికి ఈ రూపం చూసే నచ్చుతున్నానా, నా రూపం అంటేనే నాకు అసహ్యం వేస్తుందమ్మా, ఒంటి మీద ఏమన్నా పోసుకొని తగలడిపోతే కురూపిగా మారిపోతే పోద్దనిపిస్తుంది, అది చేసే ధైర్యం లేకే ఇలా ఉంటున్నానంటే, ఆ బట్టలేంటమ్మా అని ఆయన అడిగితే, పర్లేదు నాన్న, ఇల్లు తుడిచిన గుడ్డల్లా ఉన్న ఇలాంటి బట్టలు వేసుకున్నా కూడా బ్రతకనివ్వటం లేదు నన్నంటే, నాన్న పింపుల్ క్రీము మొన్న వాడిందే బాగాలేదు, తగ్గలేదు, ఆన్లైన్లో ఆఫర్ పెట్టుకున్నాను, కాస్మెటిక్స్ ఒక 5,000 కావాలి ఇవ్వవా అంటే, ఒకవైపున చిన్న కూతురు విషయంలో అలా, పెద్ద కూతురు విషయంలో అలా వాళ్ళు నరిగిపోతున్నారు ఇద్దరూ కలిసి. ఏంటి చూస్తా నుంచుంటున్నావు, ఇవ్వు డబ్బులు అని వెళ్ళిపోయింది పెద్ద కూతురు. ఇక చిన్న కూతురు చూస్తే పిచ్చిదానిలా తయారైపోయే, పిచ్చి పిచ్చిగా తిండి కూడా సరిగ్గా తిందు. పెద్ద ఆవిడకి అంతా దాంట్లో కూడా మొహం నిండా విపరీతమైన యాక్నే పింపుల్స్ ఉన్నా కూడా విపరీతంగా చీజులు బటర్లు పోసిన జంక్ విపరీతంగా తింటది చందన. అంతా దాంట్లో డైట్ విషయంలో కూడా ప్రియ అడ్డగోలుగా చెత్త తిందో, చాలా తక్కువ క్వాంటిటీ లిమిటెడ్గా తింటది, సన్నగా ఉంటుంది, అందంగా ఉంటుంది, వంపు సొంపులు తేలి కనపడతా ఉంటుంది. అంతా దాంట్లో చందన తినే తిండికి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ పెరిగిపోయాయి, హైట్ తక్కువ ఉండటం వల్ల ఇంకా వికారంగా ఉంటుంది. ప్రియతో చాలామంది ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా సరే అబ్బాయిల గురించి తెలుసు కాబట్టి తన లిమిట్స్లో తన లిమిటేషన్స్లో తను ఉంటుంది తప్ప ఎవరితో మాట్లాడదో. ఒకవేళ మాట్లాడిసి వచ్చినా హాయ్ బాయ్ ఈ రెండు మాత్రమే. అమ్మాయిలు ఎవరన్నా పలకరించినా ఆడపిల్లలు ఎలాంటి వాళ్ళో కూడా ఆ అమ్మాయికి తెలుసు. అడ్డమైన అబ్బాయిలతో ఫోన్ నెంబర్లు ఇవ్వటం, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి అకౌంట్ల గురించి చెప్పటం, అడ్డమైన అబ్బాయిల గురించి వీళ్ళ దగ్గర చెప్పటం అవన్నీ తెలుసు కాబట్టి అమ్మాయిలతో కూడా ఎంతవరకే అంతవరకే ఉంటుంది ప్రియ. తన చదివేదో తను చదువుకోగలదు, అయితే లైబ్రరీలో లేదంటే గ్రౌండ్స్లో లేదంటే లేజర్ వచ్చినప్పుడు ఒక్కటే వెళ్ళి కూర్చొని ఏ చెట్టు కిందో చదువుకుంటుంది తప్ప ఎవరితో వాగదు. లెక్చరర్స్లో కూడా ఆ అమ్మాయి అసలు ఎవరితో మితిమీరి ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్కడి చూపు ఆ అమ్మాయికి దుర్బుద్ధితో చూస్తున్నారని చాలా క్లియర్గా అర్థమయ్యేది. బయట ప్రపంచంలోకి వెళ్ళిన వావి వరుసలు లేని ప్రతి వెధవలో 50 ఏళ్ళు 60 ఏళ్ల వయసులో వచ్చిన వాళ్ళు కూడా ఆ అమ్మాయి వైపు చండాలంగా చూడటంతో అసహ్యం వేసే, సమాజానికి దూరంగా ప్రశాంతతకు దగ్గరగా ఒంటరితనానికి చేరువగా ఉండటం అలవాటు చేసేసుకుంది ప్రియ. ఇక కాలేజ్కి వెళ్ళిన చందన విషయానికి వస్తే కాలేజ్లో అనిరుద్ధ్ అని ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. అనిరుద్ధ్ చాలా కోటీశ్వర్ల పిల్లాడు, చాలా పెద్ద వ్యాపారం ఉంది వాళ్ళ నాన్నగారికే. వాళ్ళ నాన్నగారి పేరు జగదీశ్వరరావు, వాళ్ళ అమ్మగారి పేరు లలిత. అనిరుద్ధ్ వాళ్ళ అమ్మా నాన్నలకి 2 కొడుకులు. అనిరుద్ధ్ పెద్ద కొడుకు, అనిరుద్ధ్ తమ్ముడి పేరు ఆకాష్, ప్రస్తుతానికి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇక అనిరుద్ధ్కి ఆకాష్ కన్నా చిన్నది వాళ్ళ చెల్లెలు రాధ కూడా ప్రస్తుతానికి చదువుతోంది. అనిరుద్ధ్ అసలు ఇంజనీరింగ్కి వెళ్లాల్సిన కుర్రాడు.
ఒకరోజు ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యే అలా అనిరుద్ బెడ్ రెస్ట్ తీసుకొని కాలుకి సర్జరీ అయ్యి ఆ తర్వాత నార్మల్ అయ్యి ఇక తిరిగి మళ్ళీ జాయిన్ అయ్యేసరికి ఇంజనీరింగ్ పోయి డిగ్రీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అలా చందన కాలేజు చాలా పెద్దది కాబట్టి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి అదే కాలేజ్లో జాయిన్ అయ్యాడు అనిరుద్. అనిరుద్ చాలా సున్నిత స్వభావుడు, అలా అని చాలా తెలివైనవాడు, చురుకైనవాడు, చాలా మంచివాడు కూడాను. కాలేజ్కి వచ్చిన అనిరుద్ చాలామందిని గమనించాడు. చూడటానికి అనిరుద్ చాలా అందంగా ఉంటాడు. హైటు, వెయిటు, పర్సనాలిటీ. చాలామంది అమ్మాయిలు అతనితో క్లోజ్గా ఉండటానికి ప్రయత్నించేవాళ్ళు. అంతా దాంట్లో వాళ్ళు అతని క్యాస్ట్ చూసో, ఇంటి పేరు చూసో, వాళ్ళ ఫాదర్కు ఉన్న బిజినెస్ చూసో, రేపొద్దున అతను వెళ్ళబోయే పొజిషన్ చూసో, బాగా చదువుతాడనో, అందంగా ఉంటాడనో అతను వెనకాల పడేవాళ్ళు అమ్మాయిలు. ఇలా ఉండే వాళ్ళతో లైఫ్ ఎప్పుడూ హ్యాపీగా ఉండదని వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తూ వచ్చాడు అనిరుద్. అంతా దాంట్లో చందన సైలెంట్గా ఉంటుంది, క్లాస్లో అమాయకంగా ఉంటుంది. తన పనేదో తను చూసుకుంటుంది, చదువుకుంటుంది, వెళ్ళిపోద్ది. ఎవరితో నిజం చెప్పాలంటే చందన ఎవరికి నచ్చదు కాబట్టి చందన కూడా ఎవరితో మాట్లాడకుండా ఒక పక్కన కూర్చుంటుంది. అంతా దాంట్లో అనిరుద్ధ్కి చందనని ముఖం చూసి కాదు మనసు చూడాలి, ఆ అమ్మాయి మనసు చాలా మంచిది, వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని బాగోలేదు అనే దాంతో దూరంగా పెడుతున్నారని ఆ అమ్మాయితో ఒక పరిచయం, ఆ తర్వాత స్నేహం. ఆ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉంటే ఎందుకురా దానెనమాల పడి తిరుగుతున్నావు అనే అమ్మాయిలు ఫ్రెండ్స్ అడిగితే తను చాలా మంచిది, తనతో మాట్లాడితేనే తన గురించి తెలుస్తుంది, ఎందుకురా తనందరూ కలిసి అలా దూరంగా పెడతారు, దూరంగా చూస్తారు తన్నే అంటే నీకేమర్థమైంది నాన్న, ఆవిడ హృదయం అంత విశాలమైందనే అని అడిగితే తనెంత ఇన్నోసెంటో తెలుసా పాపం. తన్నే చిన్నప్పటి నుంచి ఇంట్లో తనంత బాగోదని వాళ్ళ అమ్మ నాన్న తన్నంత ప్రేమగా చూడరంట. వాళ్ళ సిస్టర్ బాగుంటుందని తన్నే అంత క్లోజ్గా వాళ్ళ సిస్టర్ కూడా చూడదంట. బాగోదని చుట్టాలందరూ తన్ని కించపరిచి మాట్లాడతారంట, అందరూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారంట. తన్నే కాలేజ్లో కూడా ఎవ్వరూ తన్నే ఫ్రెండ్ అనుకోరు, స్కూల్ డేస్ నుంచి అలాగే ఉంటారంట తనతో. అనేపాటికి ఏంటి ఇంత మ్యాటర్ ఉందా అమ్మాయిలో అనేపాటికి ఎవరి బాధ వాళ్ళదరా అన్నాడు అనిరుద్. నిజానికి చందన వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళో, చందన చెల్లెలు ఎలాంటిదో ఇప్పటి వరకు విన్న వాళ్ళందరికీ అర్థమైన చందన బయట ప్రపంచంలో ఎలా ఉంటుందో తెలియచెప్పే చందన వ్యక్తిత్వానికి ఓ నిదర్శనం చందన ఆడిన అనిరుద్ దగ్గర అందమైన మాయాజాలం అనేటటువంటి డ్రామా. నిజానికి చందన కన్ను వచ్చిన రోజే అనిరుద్ మీద పడిందే, కాకపోతే అనిరుద్ని స్టడీ చేద్దాం అనుకుందే. అనిరుద్ గురించి మొత్తం ఫ్యామిలీ హిస్టరీ లాగేసిందే. అనిరుద్ ఫుల్లీ సెటిల్డ్ కుర్రాడని, ఇన్నోసెంట్ అనే, దానికి తోడు అనిరుద్కి మంచితనం అనే పిచ్చుందని తెలిసి ఆ అబ్బాయి చూసే విధంగా కావాలని కాలేజీలో ఉండే సెక్యూరిటీ అతని కోసమనే పఫ్ఫులు కొనుక్కెళ్ళివ్వటం, తీసుకోండి అంకుల్ అంటాం, కాలేజ్ బయట అబ్బాయి వచ్చే టయానికి చూసేలాగా ఇక అక్కడ పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి బట్టలు తెచ్చివ్వటం, వాళ్ళకి దుప్పట్లు కప్పటం. ఆ అబ్బాయి టెంపుల్కి వెళ్తాడు, అది తెలుసుకొని వెళ్ళి అక్కడ ఫుడ్ ప్యాకెట్లు చేయించి పంచటం, అలాగే ఆ అబ్బాయి కనపడే విధంగా స్ట్రీట్లో పప్పీస్కి ఫుడ్ వేయటం, ఇలాంటివన్నీ చూసేపాటికి అబ్బో దేవత లాంటి మనసు, మనిషిని బట్టి మనసును అంచనా వేయకూడదని ఫిక్స్ అయిపోయిన అనిరుద్ చందనని ప్రేమించడం మొదలుపెట్టి ఒక రోజున ప్రపోజ్ చేశాడు. ఫ్రెండ్స్ అందరూ గుండె పగిలిపోయి కింద పడిపోయి, మామా నీ సంసార జీవితం మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ ఏంట్రా ఇంత దారుణంగా ఉన్నాయి అనేపాటికి నోరు ముయ్యండ్రా, తనకేమైందే మనసు బంగారం, మనిషి బంగారం కాదురా అదే కాకి బంగారం అనేసరికి నోరు ముయ్యండి అంటే అసలు ఏం నచ్చిందిరా నీకు, వరస్ట్ పర్సనాలిటీ, అదే దాని ఆకారం, దాని పళ్ళు, పళ్ళకున్న కంచె, ఒరే మామ దాని చీమ కళ్ళు, దాని హెయిర్ స్టైలు, ఒరే నల్లాకాశం రంగు, ఏం నచ్చిందిరా, ఎటు ఎదవలం మేము బాగోము, మా అమ్మ బాబులు మాకు కాస్త బాగున్న అమ్మాయిల్ని చేసుకోండిరా, రేపొద్దున నెక్స్ట్ జనరేషన్ చూసావలేమో, మీకు మీ నాయనమ్మలు తాతయ్యలు పోలికలు వచ్చి ఏడ్చినాయి, మీ నాన్నల పోలికలు వచ్చి ఏడ్చినాయి అని మమ్మలే ఏడుస్తూ ఉంటారు, అలాంటిది నువ్వు మామ చూడటానికి చందమామలాగా ఉండి నల్లాకాశాన్ని ఎత్తుకుంటున్నావు, నీకేం పుట్టిందిరా అనేపాటికి ఒరే కళ్ళు మూసుకొని కాపురం
చేయాలి, వద్దురా కళ్ళు తెరుచుకునే చేస్తా కాపురం. ఎందుకంటే నేను మనుషుల్లో అందాన్ని చూడనురా, వాళ్ళ అందమైన మనసును చూస్తానంటే వాళ్ళు తలకాయ కొట్టుకొని అంతా దాంట్లో అనిరుద్ ప్రపోజ్ చేయటం, చందన ఫస్ట్ నో అంటాం, తర్వాత ప్లీజ్ 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 అని అనిరుద్ చందన చుట్టూ తిరగటం, చందన తిప్పించుకోవటం, చందన కోసం టాప్ రేటెడ్ గిఫ్ట్లన్నీ కొనుక్కొచ్చి అనిరుద్ధ్ ఇవ్వటం, చందనని సినిమాకి తీసుకెళ్ళటం, పిక్ చేసుకోవటం, డ్రాప్ చేసుకోవటం, బర్త్డే సెలబ్రేషన్లు, వ్యాలంటైన్ డే సెలబ్రేషన్లు. అబ్బో చుట్టూ ఉన్న అమ్మాయిలు కూడా దరిద్రులారా, ఒక్కరోజైనా వాళ్ళ మమ్మల్ని రవ్ చేశారంటారా అంటే నిజమేనే, మీ విలువ మాకు నిజంగా తెలియలేదమ్మా. ఇప్పుడు దాన్ని చూసిన తర్వాత మాత్రం మాకు చాలా క్లారిటీగా తెలిసిందని అబ్బాయిలందరూ నవ్వుకుంటూ అనేసరికి అంతా దాంట్లో తిప్పించుకొని బతిమిలాడించుకొని నీకు దండం పెడతాను, నువ్వు లేకపోతే చచ్చిపోతా, పైనుంచి దూకేస్తాను అంటే ఏమైనా ఆలోచించవచ్చు. ఏంటమ్మా ఓసారి ఇటు తిరగవే బంగారం, నీ ఎక్స్పెక్టేషన్లు నువ్వు తగలయ్యా, చెట్టు కర్రేడిసి బాదామంటే అసలు ఎలాగే అనుకుంటారు నీలాంటి వాళ్ళు, చీ అనేసారు అబ్బాయిలు. అన్నాక సరే నీకోసం నేను ప్రాణమైనా ఇస్తాను అన్న తర్వాత సర్లే చూద్దాం. ఏంటమ్మా చూద్దామా, వాడికి పిచ్చ వేస్తున్నావా నువ్వు అన్న తర్వాత ఇంత దాంట్లోనే వీళ్ళది డిగ్రీ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనిరుద్ పెళ్లి చేసుకుందాంగా అంటే సరే మీ అమ్మా నాన్నని తీసుకొచ్చి మాట్లాడు మరే అన్న తర్వాత ఓషమ్మనే ఇంత దాంట్లో నువ్వు చెప్పవన్నమాట అనేసరికి అనిరుద్ ఇంతకాలంలో చందనని ముద్దు పెట్టుకోబోవటం, హగ్ ఇవ్వబోవటం, మామ అది ఓకే అంటే క్లోజ్ అవుతావు కదూ, అవ్వదు కదరా అనేపాటికి చందన ఒకవైపున క్లోజ్ అయిపోదాం అన్నంత దగ్గర దాకా వెళ్ళి వాళ్ళ నాన్న కుత్తుకొస్తానన్న విషయం గుర్తుకొచ్చి, ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలన్న విషయం గుర్తుకొచ్చి అమ్మో నాయనో మా నాన్న అని పారిపోతుంటే అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డే మళ్ళీ మామ జీవితంలో బతికున్నంత కాలం మీ లవ్ స్టోరీ మా పిల్లలకు కూడా చెప్పుకుంటావురా, అంత గుర్తుండిపోద్దయ్యా అనేపాటికి చాలే ఊరుకోండ్రా, తన పద్ధతిగా పెంచారు వాళ్ళ డాడీ. అవునమ్మా చాలా పద్ధతిగా పెంచారు, తెలుసుగా నువ్వు తప్ప మేమందరం తెలుసుకోగలుగుతున్నాం తన పద్ధతి ఏంటనేదే, నీకెప్పుడు అర్థమై సచ్చుద్దో ఏంటో అంటే ఏమైందిరా, అదేమీ రోజు పప్పీలకు ఫుడ్ అయ్యేది, వేడి చూసేటట్టేసుద్ది, అదేమీ రోజు అందరితో అలా ఉండదు, ఈ బక్రాగాడికి ఆ విషయం చెప్తే అర్థం కాదు, అదే ఓపెన్గా చెప్తే వాడు ఎక్కడైనా అబ్బాయి ఉండి దాన్ని ఫ్లడ్ చేయాలి, అది కనపడకుండా వాడిని మ్యానిపులేట్ చేస్తుందిరా అనుకునేవాళ్ళు వాళ్ళు తెలివైన పిల్లలే అంతా దాంట్లో. ఇక వెళ్ళి ముందు అనిరుద్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలకి ఇలా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పేసరికి అనిరుద్ చెల్లెలో రాధ పిల్ల సరదాగా అల్లరిగా ఉంటుంది. అనిరుద్ తమ్ముడు ఆకాష్ చాలా సెన్సిటివ్, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. అనిరుద్ వాళ్ళ అమ్మా నాన్నలు చాలా చాలా మంచివాళ్ళు. వాళ్ళ అమ్మ లలిత తగని మెతక మనిషే, పైగా కొడుకుల పిచ్చి అమ్మా నాన్నలకి. ఆవిడకేమో కొడుకులంటే ఇష్టం, దట్టు చిన్న కొడుకు అంటే ఇంకా ఇష్టం. జగదీశ్వరరావు గారు పిల్లల ముగ్గురిని సమానంగా చూసినా కూడాను ఆయనకు వారసులనే కొడుకులంటే ఇష్టం, పెద్ద కొడుకు బాధ్యత, చిన్న కొడుకు మురిపం. కూతురు సరదాగా అల్లరి చేస్తూ ఉంటుంది, మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించాలి. వాళ్ళదే అన్యోన్యమైన ఫ్యామిలీ. కొడుకు ఇలా ప్రేమించానని చెప్పిన తర్వాత బాగుంది పెద్దోడా, నీకు నచ్చిందంటే ఇంకేమైందయ్యా, అలాగే వెళ్ళి మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుందామంటే వదిన బాగుందన్నయ్యా అన్నాక మరి నీ సంగతి ఏమిట్రా అంటే నేను లవ్ చేస్తున్నాను ఒక అమ్మాయిని, చాలా డీపెస్ట్గా లవ్ చేస్తున్నాను. ఇక నాదే ఫైనల్కి వచ్చేస్తుందిగా, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీటెక్ తర్వాత ఎంటెక్ కూడా అయిపోయాక చెప్తానులే అన్నయ్య అన్న తర్వాత సరేలేరా అన్నాక మరి నీ సంగతే, నా సంగతి నేను టైం వచ్చినప్పుడు చెప్తానంది రాధ. ఆ తర్వాత వీళ్ళే వెళ్ళి కృష్ణమూర్తి కౌసల్యలతో ఇలా మీ అమ్మాయి మా అబ్బాయి ఇష్టపడి ప్రేమించుకున్నారంటే ఏమ్మా నిజమేనా అంటే అంది చందన. అన్న తర్వాత చూడు బాబు, మా అమ్మాయే చాలా మంచిది అనే విషయం కన్నా నేను చెప్పాలనుకుందే మా అమ్మాయిని మీరు కడుపులో పెట్టుకొని సొంత కూతుర్లా చూసుకుంటే చాలు అనే. మనుషులన్న తర్వాత కోపతాపాలు చిన్న పెద్ద ఇవి ఎవరికైనా ఉంటాయి, కానీ
అర్థం చేసుకొని కాపురం చేసుకోయ్యా అని చెప్తే, అలాగే నన్నాక వీళ్ళు కట్న కానుకలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళ అర్ధనా పైసా కూడా వద్దు అని చెప్పారు. చెప్పినప్పటికీ కూడా కృష్ణమూర్తి కౌసల్య కూతురికి కావాలన్న నగలు మొత్తం కొనిపెట్టారు. అలాగే కూతురికి వాళ్ళు ఇవ్వాలనుకున్నదైతే వాళ్ళు కూతురి పేరు మీద అప్పచెప్పేసి పెళ్లి జరిపించారు. కోడలుగా అడుగు పెట్టింది. ఆ తర్వాత అంతా దాంట్లో ఎవరూ గమనించలేదు. కానీ రాధ మాత్రం బాగానే గమనించేసింది చందననే. చందన ప్రియ మీద పెత్తనాలు చేయటం, ప్రియని ఈ బట్టలు వేసుకో ఆ బట్టలు వేసుకో అని చెప్పటం, ప్రియని జుట్టు బీకటం, ప్రియ తినేటప్పుడు కాలే రసం ప్రియ చేతి మీద పోయటం, ప్రియ కాలంతా తొక్కేయటం, గాయాలయ్యేలాగా ప్రియని హింస పెట్టడం, ఇవన్నీ గమనించి అన్నయ్య ఎందుకో తను కరెక్టేనంటావా అనేపాటికి నోరు మోయ్, ఏం మాటలవే అనేసరికి అది కాదు చిన్నన్నయ్య, రాబోయే వదిన ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదంటే పిచ్చి వేషాలు వెయ్యొద్దే, మా లైఫ్ల గురించి రేపు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే నువ్వు డెసిషన్లు తీసుకోకు చిన్నదానివే అన్నాడు ఆకాష్. అయ్యో అమ్మా నాన్న అనేపాటికి నువ్వెప్పటి నుంచి ఆడపడుచుగా మారిపోయి అన్నల జీవితాలు నాశనం చేసి కాపురాలు కూలుద్దాం అనుకుంటున్నావే పనికి మాలిందానా, రేపొద్దున ఒక ఇంటికి వెళ్లాల్సిందాని ఇలాగైనా అమ్మా బాబులు పెంచారని మమ్మల్ని కాండ్రి చూస్తారని, ఓసి మీ కొడుకుల మీద ప్రేమ తగలయ్యా, నేను చెప్పేది ఎవడూ వినిపించుకోడేంటి, అది తేడాగుందంటే అన్న తర్వాత ఆ అమ్మాయి మాటను కొట్టేశారు. ఆ తర్వాత పెళ్ళైపోయింది. ఇంటికి కోడలుగా అడుగు పెట్టింది. ఫస్ట్ నైట్లు హనీమూన్లో అయిపోయినాయి. అంతా దాంట్లో అత్తగారితో మామగారితో తనేమీ కలిమిడిగా ఉండదో, అత్తామామలతో తను అస్సలు క్లోజ్గా ఉండదు. కానీ లలితకి కోడలంటే ఎంతో ఇష్టం, ఎంతో అపురూపం, మామగారు ఎంతో అభిమానంగా ఉంటాడు. మరిదే సొంత అక్కలాగా అదోదిన ఇదోదిన అనే పలకరించి తన పని తను చూసుకుంటాడు. భర్తతో చాలా ప్రేమగా ఆ అబ్బాయి ఉంటాడు, తనుండదు. ఆ అబ్బాయికి ఆ ఆఫీస్కి రా, నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నానంటే నేను రాను, నేను ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటాను, తను వెళ్ళదు. నోట్లో తినిపించబోతే నాకు నచ్చదు, మూసుకొని తినంటదే, ఆర్గ్యుమెంట్లు చేస్తదే, డిస్కషన్లు చేస్తదే, అలుగుద్ది, ఏడ్సుద్దే, రోజు నువ్వు నా మీద చెయ్యకూడదని చెప్పి రోజు చెయ్యించుకుంటే వీడికి అలసైపోతానేమో అని చెప్పి ఆ అబ్బాయిని 2 రోజులకు ఒకసారి నేను రమ్మన్నప్పుడు నువ్వు రావాలంటదే, తనకు నచ్చినట్టుగా ఉండాలంటదే, తను వెళదాం అనుకున్న సినిమాకి వెళ్ళాలి, తన ఫేవరెట్ హీరో సినిమా చూసి అబ్బాయి బాగోపోయినా బాగుంది అనాలి, లేకపోతే ఊరిపోదు, తన ఇష్టం వచ్చినంతసేపు నిద్ర లేసి ఉండాలి, తను చెప్పినట్టు వినాలి, తను పెట్టినది తినాలి అన్నట్టు మొగుణ్ణి తన ఆర్డర్లోకి తీసుకొచ్చేసేసుకుంది చందన. అనిరుద్ మెతక మనిషి కాబట్టి అత్తామామలంటే విలువ గౌరవాలు, మరదలంటే అభిమానం ఉన్నాయి కాబట్టే ఆ అమ్మాయిని ఏవే అనేవాడు కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇవాళ కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటుంది, మారుద్దే అనే. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు ఎవరుంటే ఏం పోయిందే, ఆమె తన భార్య, తను కాకపోతే ఆమెను ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరక్కుని చేర్చుకుంటారు అనుకునేవాడే తప్ప భార్యాభర్తల మధ్య విషయాలు తీసుకొచ్చి అమ్మా నాన్నలకి చెప్పటమో అత్తామామలకి చెప్పటమో మరదలు అతి చనువుగా వెకిలిగా ప్రవర్తించటమో అసలు అనిరుద్ధ్కి అలవాటు ఉండదు. మీ పుట్టింటికి వెళదాంరా, అత్తయ్యని మామయ్యని చూసొద్దామంటే నేను రానని చందన అస్సలు పుట్టింటికి కూడా కదలదో. అనిరుద్ధ్ని వాళ్ళేమైనా తప్పుగా అనుకుంటారేమోనని బ్రతిమిలాడి తీసుకెళ్ళిన నిప్పుల కుంపట మీద కూర్చున్నట్టు కూర్చుని అనిరుద్ధ్కి కనపడకుండా ప్రియని టార్చర్ చేసే వాళ్ళ అమ్మా నాన్నల్ని మీకెటు నేనంటే ప్రేమ ఉండదుగా వదిలిచ్చేసుకుందాం అనుకున్నారులే, ఏ సెకండ్ హ్యాండ్ గడుకు థర్డ్ హ్యాండ్ గడుకో ఇచ్చి చేద్దాం అనుకుంటే పాపం మీ కళ నెరవేరక మంచి మొగుడు దొరికాడనే పాటికి లేకపోతున్నారనే పాటికి చూసారండి. అదే దాని బుద్ధి ఎలా మాట్లాడేసిందో. చిన్నప్పటి నుంచే మనమేనండి పెద్ద పిల్ల బాగోదు అది నిజం, చిన్నపిల్ల చక్కగా ఉంటుంది అదే నిజం, కానీ మనం దీన్నే ఎక్కువగా చూసి దాన్నే ఒకంత తక్కువగా చూసాం. అడిగించుకోవాల్సిందేలేండి మీరు నేను అనే కౌసల్య కూడా బాధపడితే కృష్ణమూర్తి గారు వదిలేస్తే అది బాగుందిగా, అల్లుడు కొడుకు లాంటోడు ఇంకేం కావాలే, దీని అహంకారాన్ని ఆ అబ్బాయి దగ్గర దేవుడు బయటికి రానివ్వకుండా ఉన్నంత వరకు దీని బతుకు బాగానే ఉంటుందిలే అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ విషయానికి వస్తే మరిది తన విషయాలు పట్టించుకోడు, అత్తామామల్ని తను లెక్క చేయదు, వాళ్ళు అసలు అలాంటి వయసు అయిపోయింది కాబట్టి లెక్కలో పెట్టుకోరు. మొగుణ్ణి ఎటు తన కాళ్ళ కింద తొక్కేసిందే. అందమైన ప్రపంచం నచ్చదు చందనకి, ఎందుకంటే అది తన్ని కురూపిగా చూస్తుంది కాబట్టి. అంతా దాంట్లో రాధ చాలా మంచి పిల్ల, అయినా రాధ అందంగా ఉంటుందిగా, అక్కడ తన చెల్లెల్ని ఎలా తొక్కేయాలనుకుందో ఇక్కడ రాధను కూడా అలాగే తొక్కేయాలని, నీకు ఈ కాస్మెటిక్స్ బాగోవు అని అంటే రాధకి ఆల్రెడీ తెలుసు కాబట్టి
చందన బుద్ధి నీకోసం నేను వేసుకోవటం మానంలే కానీ నువ్వు చెప్పినే నేను వాడనులే కానీ వెళ్ళి నీ పన్ను చూసుకో అనే నీకు ఈ డ్రెస్ బాగోదో నువ్వేవో రామాట చెప్పటానికే నీకు ఈ చెప్పులు బాగోవో ఆ అమ్మాయి తినే దాంట్లో కావాలనే నువ్వు తినకి తిననే అదని ఇదని అన్నీ డిసైడ్ చేసి ఆడపడుచును కూడా ఆరళ్ళు పెడదామనే పెట్టడం మొదలు పెట్టేసింది కూడా చందన. దాంతో నీ లిమిట్స్లో నువ్వు ఉండకపోయావంటే అస్సలు మర్యాదగా ఉండదు. అయినా నువ్వెవరు అసలు నా మీద పెత్తనాలు చేయటానికి నీకేం హక్కు అధికారాలు ఉన్నాయనే అమ్మ నీ కోడల్ని హద్దుల్లో ఉండమను పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలితే అన్నయ్య భార్యం లేకుండా ఏంటే అదే అంటే మీకు బాగా వెర్రి పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారమ్మా. ఆకాశం భళ్ళున తెల్లారి మబ్బులు వీడే రోజు ఒకటి వస్తుంది. అన్నయ్యకి ఎటు తెలియట్లేదులే కొన్ని చిన్నన్నయ్య చెప్తే వినే దాంట్లో లేళ్లే తెలిసే రోజంటూ ఒకటి వచ్చినప్పుడు పళ్ళు బాగా రాళ్ళెప్పుడు కానీ తెలియదు ఎవరికైనా అనే ఇక రాధకి చందనకి పచ్చగడ్డి మధ్యలో వేస్తే భగ్గుమన్నట్టు వదిన ఆడపడుచులకి అస్సలు పడదు. అంతా దాంట్లో రాధకి ప్రియ అంటే చాలా అభిమానం. ప్రియ మనిషి ఎంత అందంగా ఉంటుందో రాధ అందంగా ఉంటుంది చూడటానికే. మనసులు కూడా వాళ్ళే అంతే అందంగా ఉంటాయి. చిచ్చి డిజర్వ్ చేసుకోలేని మనిషి అనుకునేది ఆ అమ్మాయే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇంత దాంట్లో ప్రియకి కాలేజీలో ఒక అబ్బాయి ప్రపోజ్ చేయటం, ఆ తర్వాత ఆ అబ్బాయి ప్రియ ప్రేమలో ఉండటం, ప్రియ ఆ అబ్బాయిని నమ్మటం, ఆ తర్వాత ఆ అబ్బాయి మా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రియ అని చెప్పి ప్రియని తన ప్రేమకి ఒప్పించడం, ఆ తర్వాత మా అమ్మ నాన్నలతో కూడా నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్లా మా బావల క్లోజ్గా ఉందో కానీ రమ్మనమని ప్రియ ఓపెన్గానే ఒక రోజున ఇంటికి తీసుకొచ్చింది తను ప్రేమించిన అబ్బాయిని. అదే రోజున చందనని తీసుకుని అనిరుద్ పుట్టింటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి కృష్ణమూర్తి కౌసల్యకి ఫ్రెండ్ అని పరిచయం చేసింది ప్రియ. పరిచయం చేసిన తర్వాత అతను ఆంటీ అంకుల్ అంటూ వాళ్ళతో చాలా అభిమానంగా ఉండి చాలా గౌరవంగా పలకరించాడు. చందనకి అంతా దాంట్లో కూడా అనుమానం వచ్చి ఏంటి విషయం అని అడిగితే దాచేదేముంది ఓపెన్గానే తన ఇష్టమని చెప్తున్నాడు నాన్నగారు. ప్రేమిస్తున్నానని అంటున్నాడు. పీజీ అయిపోయిన తర్వాత వివాహం చేసుకుందామని అడిగాడు నాన్న. మీ ఇష్టం లేకుండా నేనే నిర్ణయాలు తీసుకోనంటే అంకుల్ తనంటే నాకు చాలా ఇష్టం, తను నేను చాలా ఇష్టపడుతున్నాను, నాకు ఒక హక్కు ఉంది, మా అమ్మ నాన్న నా పెళ్ళి ఎవరిని చేసుకున్నా సరే నా అభిప్రాయాన్ని కాదనరు, ప్రేమ వివాహానికి విరుద్ధం కాదని ప్రేమించిన అబ్బాయి చెప్పాడు. ఆ తర్వాత ఆలోచిద్దాంలేయ్యా చదువులు అయిపోయి టైం ఉంది కదా అనేసి కృష్ణమూర్తి గారు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కౌసల్య తన పనిలో తను పడిపోయింది. అనిరుద్ మాత్రం అవతల తన్నే ఏంటి బ్రో లవ్ లైఫ్ ఎలా ఉంది అని అడిగాడు క్యూరియాసిటీ కొద్దే. అసలు ఏముంది బ్రో లవ్ లైఫ్ మళ్ళీ నేను చెప్పటానికి ప్రియ నాకు చాలా నచ్చేసిందే. దాంతో ఎవరు ప్రియకు ప్రపోజ్ చేసినా ప్రియ నో అంటదే. ప్రియ కాళ్ళ చుట్టూనే తిరిగానా, బ్రతిమలాడుకున్నానా, కేర్ చూపించానా, ప్రియ కోసమని ప్రదక్షిణలే చేశానా, చస్తాననే బెదిరించానా, చివరికి కాళ్లే పట్టుకున్నానా, అప్పుడు కానీ మేడం గారు లవ్కి ఓకే చేయలేదు. ఆ తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా లవ్ అంటే, ఒక హగ్గు ఒక కిస్సు, ఇక మిగతా వాటి గురించి ఆలోచించక్కర్లేదు. ఎంత దూరంగా ఉంచుద్దంటే ఎంత లిమిట్స్లో ఉంచుద్దంటే ప్రియ గురించి అమ్మో అసలు మనం మాట్లాడుకోవాలంటేనే భయపడాలి బ్రో తెలుసా, టచ్ కూడా చేయకూడదు అంత దూరంగా ఉంచుద్దంటే వాళ్ళ అక్కయ్య కూడా అంతేలే నాతో అన్న తర్వాత ఏమో ఎందుకైనా ఉంటారు బ్రో అని అడిగాడు అవతల తను అనిరుద్. వెనకాల అంకుల్ ఉంటారుగా, అంకుల్ వాళ్ళని అలా పెంచారు, గౌరవం మర్యాద సంస్కారం ఉండేలాగా పెంచారు ఆడపిల్లల్ని అన్న తర్వాత ఏమోలే బ్రో అన్నాక హ్యాపీగా చూసుకో ప్రియనే అని చెప్పాడు అనిరుద్. ఆ తర్వాత వీళ్ళింటికి వచ్చేసారు. అంతా దాంట్లో తను కాళ్ళు గడ్డాలు పట్టుకొని అడుక్కొని ఒప్పించుకున్నప్పుడు ప్రియ ఒప్పుకోనంత వరకు బాగానే ఉన్న ప్రియుడు ఎప్పుడైతే ప్రియ ఒప్పుకుందో ఆ రోజు నుంచే వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాడు ఇలా ప్రియని ఇష్టపడుతున్నానని. ప్రియను కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళు షేడ్స్ మారటం మొదలైందే. ప్రియని విసుక్కోవటం, ప్రియ ముట్టుకోనివ్వట్లేదని, ప్రియ కిస్ ఇవ్వట్లేదని, హగ్ ఇవ్వట్లేదని, ప్రియ బెడ్లు షేర్ చేయడానికి ఒప్పుకునే అమ్మాయి కాదనే. దాంతో వేరే అమ్మాయిలతో క్లోజ్గా ఉండటం, ఫోన్లు బిజీలు రావటం, వాళ్ళని బైకుల మీద ఎక్కించో తిప్పటం, సినిమాలకు వెళ్ళటం, వాళ్ళతో కలిసి లాంగ్ డ్రైవ్ ట్రిప్పులకి వెళ్ళటం, బయట ట్రిప్పులకి వెళ్ళటం, వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవటం మొదలు పెట్టాడు. ప్రియని ఏదో
మ్యారేజ్ మెటీరియల్ అన్నట్టు ప్రియ పెళ్ళికి పిల్లల్ని కంటానికి సంసారానికి తప్ప దేనికి పనికిరాదన్నట్టుగా ప్రియ మీద ఒకలాంటి ఏదో ఇక నేను చెప్పిన డ్రెస్సులు వేసుకోవాలి, నేను చెప్పినట్టే ఉండాలి, నేను చెప్పిన తిండే తినాలి అన్నట్టుగా డిసైడ్ చేసేయడం మొదలుపెట్టాడు. ప్రియనే ఓవర్ డామినేటింగ్గా తయారైపోయాడు. ప్రియ ప్రేమించిన అబ్బాయి. ప్రియ ఏదో తన సొంతం తన సొత్తు అయినట్టు మిగతా అబ్బాయిలతో మాట వరుసకు మాట్లాడినా ప్రియని పక్కకు పిలిచి ఏది పడితే అది మాట్లాడేసేయటం, ఎలా పడితే అలా ఉండటం మొదలుపెట్టాడు. ఇంత దాంట్లో వీడిదే ఓ టార్చర్ అనుకుంటే వాళ్ళ అమ్మ అక్క ఫోన్ చేసి ఆటి ఇంకో టార్చరు, నువ్వు మా చుట్టాలు వస్తున్నారు ఇంటికి రా అంటాం, నువ్వు వచ్చేటప్పుడు చీర కట్టుకొని రా అంటాం, నువ్వు ఇక నుంచి బ్లౌజ్ నెక్కులు ఇలా వేసుకోవద్దు, చీర బొడ్డు కింద కట్టొద్దు, మీ అమ్మ వాళ్ళు ఎన్ని నగలు పెడతారు, మీ నాన్న పై సంపాదన ఎంత ఉంటుంది, మీకు ఆస్తులు ఎంత ఉంటాయి, కట్నాలు ఎంత ఉన్నాయని వాళ్ళ నాన్న అడగటం. ఒకవైపున వాళ్ళ అమ్మ నీకు ఎన్ని నగలు పెడతారు, నీకెంత ఇద్దామనుకుంటున్నారు, మీ అక్కకి ఎంత ఇచ్చారో, మిగతా విషయాల సంగతి ఏంటని అంటాం. వాళ్ళక్క నేను చెప్పినట్టు వినాలి, నువ్వు ఇలా డ్రెస్ చేసుకోవాలి, అలా చేసుకోవాలి, మా తమ్ముడితో ఇలా ఉండాలి అలా ఉండాలి, నీకు వంట వచ్చా, నువ్వు అది చేయాలి ఇది చేయాలి అని ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడంతో ఒక టైంకి విసిగిపోయింది ప్రియ. దాంతోనే దిగులుగా ఉండటం, తిండి తినకపోవటం, ఆవేదనగా ఉండటం చూసిన కౌసల్య ఏ తల్లి ఏమైందమ్మా అని దగ్గరికి తీసుకొని అడిగితే తల్లి ఒళ్ళో పడుకొని ఏడ్చి చిన్నప్పటి నుంచి నేనందంగా ఉంటాను అదందంగా ఉండదని అక్క ఎన్ని నరకాలు పెట్టిందో తెలుసా అమ్మా అని ముందు వాళ్ళ అక్క గురించి చెప్పిన తర్వాత ఇక ఆ తర్వాత ఒకవైపున ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించాలని కూడా అనుకోలేదు. మావయ్య తప్పుగా ప్రవర్తించి బావ తప్పుగా ప్రవర్తించి బయట ప్రపంచంతో వేగలేక అలసిపోయానమ్మా, చివరికి వీడు ప్రేమించానని వచ్చి ఇలా చేస్తున్నాడమ్మా, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారంటే లెట్స్ బ్రేకప్ ప్రియా అంది వాళ్ళమ్మ. అమ్మా అంటే అవునమ్మా, ఏ బంధమైనా సరే ఆడపిల్లలు ఊపిరాడనంత నరకాల్లో ఉండకూడదు. పెళ్ళికి ముందే నువ్వేమీ వాడిని ప్రేమించలేదు, నువ్వేమీ వాడు లేని బ్రతకలేననే స్థితిలో ఏమీ లేవు. లైట్ తీసుకోవాలమ్మా, లైఫ్ చాలా పెద్దదే. ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి లైఫ్ అంతా ఎప్పుడూ స్పాయిల్ చేసుకోకూడదు. నీకు ఒక విషయం చెప్పనా, వాడి బుద్ధి ఏంటో ఇప్పుడే తెలిసిందే. నువ్వు ఇంకా ఒడ్డునే ఉన్నావు, అదృష్టవంతురాలివి అనుకోవాలి. పెళ్ళై కొన్నాళ్ళు కాపురమై పిల్లలు పుట్టాక వాళ్ళ బుద్ధి తెలిసి డివోర్స్ అయ్యి నువ్వు అప్సెట్ అయ్యి పిల్లలు మళ్ళీ నీకు ముందరి కాళ్ళకు బంధాలయ్యి వాడు కట్టిన తాళి నీకు ఉరితాడయ్యి నువ్వే డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడల్ థాట్స్ దాకా వెళ్ళుంటే ఏమై ఉండేదే. ఎంతమంది ఆడపిల్లలు కన్నవాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచి పెద్ద చేసి చదివిచ్చే అప్రయోజకులైనటువంటి వెధవలకిచ్చి పెళ్లి చేసి వాళ్ళ బ్రతుకులు మధ్యలోనే ముగించేసి చనిపోయే తల్లిదండ్రులకి కడుపు కొత పెడుతున్నారు. తల్లే నువ్వు అలాంటి పనులు చెయ్యొద్దమ్మా, ఇలాంటి సీరియస్గా తీసుకోవద్దు. నువ్వేమైనా వాడికి హగ్ ఇచ్చావా, కిస్ ఇచ్చావా, క్లోజ్ అయ్యావా, వాడితో ఏమైనా నీకు ఫిజికల్ మెంటల్ కమిట్మెంట్లు ఏమైనా ఉన్నాయా? మీ నాన్నగారి కన్నా ముందు నాకు 5 పెళ్లి కొడుకులు వచ్చారమ్మా పెళ్లి చూపులు చూడటానికే. 5తోనూ హెల్దీగా నేను ట్రావెల్ చేశాను. అంటే ఒక ఫ్రెండ్లీగా ఫోన్ మాట్లాడేదాన్ని, వచ్చినప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట్లాడేవాళ్ళు. కానీ నాకు 5 నచ్చల. మీ డాడీ కరెక్ట్ అనిపించారు, ఆయన్ని నేను చేసుకున్నాను. వారు నాకు ముందు 11 మంది అమ్మాయిల్ని చూశారు, 11 మందితోనూ మీ డాడీ ట్రావెల్ చేశారు. ఆయనకు ఆ 11 మంది నచ్చకేగా అమ్మ నేను నచ్చానని చేసుకున్నారు. ఆ రోజుల్లో మాకు పెళ్లి చూపులు అనేవాళ్ళు ఇంటికి వచ్చే మాట్లాడుకోమనేవాళ్ళు. కాబట్టి మీలా లవ్లని బ్రేకప్లని ఉండేవి కాదు. అలాగని చెప్పి మనం అంతమంది చేతులు మారినట్టు అవుద్దా అమ్మా? కాదు కదా. మనం హెల్దీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అవతల వాళ్ళు డిజర్వ్ చేసుకోలేనప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. లెట్స్ బ్రేకప్ అని ఆవిడ అనగానే తల్లి అంతా సపోర్ట్ చేసిందే, తండ్రి కూడా ఆవిడన్నీ చెప్పేసరికి పిల్లని దగ్గరికి తీసుకుని వదిలేయమ్మా, నువ్వు హ్యాపీగా ఉంటవే మాకు కావాలి, ఇవన్నీ మర్చిపోయి నీ పీజీ అయిపోయింది కదా ప్రశాంతంగా నువ్వు జాబ్కి వెళ్ళమ్మా అని చెప్పేసరికి వాడిని అందరి ముందు చెప్పు తీసుకొని కొట్టి లెట్స్ బ్రేకప్ అని చెప్పి హ్యాపీగా 1 నెల రోజుల్లో అమ్మాయి జరిగిన విషయాన్ని అమ్మా నాన్నలతో పడి మర్చిపోయింది. ఆ తర్వాత జాబ్ చూసుకుని జాబ్కి వెళ్ళటం కూడా మొదలుపెట్టింది. పిల్ల త్వరగానే మూవ్ ఆన్ అయింది. పిల్లని మన బిడ్డని మనం నార్మల్ చేసుకోగలిగామని వాళ్ళు కూడా సంతోషపడ్డారు భార్య భర్తలు. ఇక ప్రియ విషయం ఇక్కడ ఎలా ఉంటే ఈ విషయం గురించే కౌసల్య కృష్ణమూర్తి
చందనకి చెప్పారు. చెప్పేసరికి అయ్యిందా అనేసరికి ఫోన్ పెట్టేశాక ఏమైందిరా అన్నాడు వర్క్ చేసుకుంటూ అనిరుద్ధ్. అంటే దేని బతుక్కంట మళ్ళీ లవ్ అంట, దేని బతుక్కంట బ్రేకప్ కూడానంట అనేపాటికి ఏదే సేమ్ రిధంలో మళ్ళీ చెప్పు, పెళ్ళాంలో ఎప్పుడో అలాంటి ఒక షేడ్ ఉందని తెలియని అనిరుద్ధ్ అడిగేసరికి అదే దీని బతుక్కంట లవ్ అంట, వాడు బాడీ పడేసినట్టున్నాడు మళ్ళీ బ్రేకప్లు కూడానంట అనేసేపాటికి ఎందుకో భార్య అలా మరదల గురించి చీప్గా మాట్లాడటం అనిరుద్ధ్కి నచ్చలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా మంచిది. నిజం చెప్పాలంటే తన వైఫ్ కన్నా కూడా మంచిది. ఆ మాట అనుకోకూడదు. ఆ అమ్మాయి ఏ రోజు కూడా చాలా మంచితనం అనేది ఆ అమ్మాయిలో కనపడిపోద్దే. అలాంటిది భార్య అలా చులకనగా సొంత చెల్లెల గురించి మాట్లాడటం హర్టింగ్గా అనిపించింది అనిరుద్ధ్కే. పెళ్ళాంలో ఏంటో కొత్త కొత్త షేడ్లు కనపడుతూనే ఉండే కొద్ది అనుకుని వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇది ఎలా ఉండగా ఒకరోజు అనిరుద్ధ్ వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చేపాటికి పరిగెత్తుకుంటూ ఫ్యామిలీ అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్కి వెళ్ళేపాటికి అక్కడ ఆకాష్ పడిపోయి ఉన్నాడు బెంచ్ మీద. ఏమైందిరా అని లేపేపాటికి ఏమవటం ఏంటండి, తప్ప తాగేసి మీ అబ్బాయే నడి రోడ్డు మీద ట్రాఫిక్కి ఎదురుగా నుంచున్నాడు చావటానికి. మేం కానీ చూడకపోతే ఇంకేమైనా ఉండేదా, మాకు అలిమయ్యాడు అనుకుంటున్నారా? రెండేద్దాం అనుకున్నాం, పెద్దింటి పిల్లాళ్ళలాగా ఉన్నాడని కొట్టలేదు, బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడితే వెళ్ళిపోతానంటే ఇప్పుడుదా కూర్చోబెట్టి ఇప్పుడే పడుకోబెట్టేశామండి. ఏమన్నా అయిందంటే ఇంకేమైనా ఉందా, విషయం ఏంటో కనుక్కోండి మీ అబ్బాయిని మీరు అని చెప్పాడు పోలీసు ఆయన. ఏమైందిరా అని అనిరుద్ధ్ అడిగితే తను ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, ఆ అమ్మాయితో తనకి బ్రేకప్ అయిందంటే ఏం మాయరోగం వచ్చింది దానికి అని అడిగింది రాధ. అడిగితే వాళ్ళు వెజిటేరియన్స్, మనం నాన్ వెజిటేరియన్స్ అంట, మన క్యాస్ట్ వాళ్ళ ఇంట్లో నచ్చలేదంట, దాంతోనే వేరే వాడిని పెళ్లి చేసుకొని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది అన్నయ్య అనేపాటికి అందుకే నువ్వు ఇలా చేస్తావా చిన్నోడా, మా కడుపులో చిచ్చు పెట్టి కడుపు కోత పెడతావా అనే లలిత జగదీశ్వరరావు కుప్పకూలిపోతే తప్పురా, అవన్నీ తలుచుకుని నువ్వు బాధపడద్దు. తన మనసులో నిజంగా నువ్వు ఉంటే తను నిన్ను మర్చిపోయి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటా తమ్ముడో, నువ్వు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనసు పాడు చేసుకోకూడదమ్మా, తప్పు కదా, మాతో పాటు ఆఫీస్కి రావాలి, మూవ్ ఆన్ అయిపోవాలి, ఇవన్నీ మనసులో పెట్టుకోకూడదురా అన్నాక అన్నయ్య ఇవాళ రేపు ఎవరి లైఫ్లో ఇలా జరగట్లేదురా, అలా అనుకుంటే ఒక విషయం చెప్పనా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉన్నారన్నయ్య, వాళ్ళని తలుచుకుంటూ నువ్వు నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దురా అనేపాటికి అంతా దాంట్లో మాత్రం ఆకాష్ బాగా డిప్రెస్ అయిపోయి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆఫీస్కి రావట్లా, ఉద్యోగానికి వెళ్ళట్లా, బాగా ఆల్కహాలిక్ అయిపోయి బాగా స్మోక్ చేయటం మొదలుపెట్టే గడ్డాలు పెరిగిపోయి కళ్ళెంత లోతులకు వెళ్ళిపోయి తిండి తినకుండా సూసైడల్ అటెంప్ట్స్ చేసేసి హాస్పిటళ్ళకి తీసుకెళ్ళి వీళ్ళు బతికించుకొచ్చి టాక్సిక్ అయ్యేంత తాగుతున్నాడు, ప్రాణాలకు ప్రమాదం అనే డాక్టర్లు చెప్పడంతో పిచ్చేమైనా పట్టిందా నీకని జగదీశ్వరరావు గారు చెయ్యెత్తేపాటికి లలిత తోసేసి నీ కాళ్ళు పట్టుకుంటాను చిన్నోడా, పెళ్లి చేసుకోయా అంటే రే పిచ్చేమైనా పట్టిందా, మూవ్ ఆన్ అయిపోవాలిరా, లైఫ్లో మర్చిపోవాలి, మనకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళ కోసం మనం ఆలోచిస్తూ కూర్చోవటం, మనం పనిష్ చేసుకోవటం, వాళ్ళు హ్యాపీగా ఉండటానికి మనం రిగ్రెట్ తీసుకుని మనం మూల్యం చెల్లించుకోవటమా అని అనిరుద్ధ్ అనేపాటికి ఏం పిచ్చి పట్టిందన్నయ్య అంటే పెళ్లి చేసుకోరా నువ్వు అన్నాడు అనిరుద్ధ్. నేను చేసుకోను అంటే ఎందుకు చేసుకో, నేను దాంతో ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యాను అన్నయ్య 6 yearsగా, అర్థమవుతుందా మీకు అనేసి లోపలికి వెళ్ళిపోయాక అయితే ఏంటంటాడు ఇప్పుడు, ఎవరు అవ్వట్లేదు అన్నయ్య, ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు, నువ్వు సంబంధాలు చూసే నానా అనే వీళ్ళు సంబంధాలు చూసి తీసుకొచ్చి కూర్చోబెడితే నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయిని ఇంకా మర్చిపోలేదు, ఆ అమ్మాయి నా మనసులోనే ఉంది, నేను బ్రేకప్ ఫేజ్లో ఉన్నాను, నేను నీతో క్లోజ్ అవ్వలేను, అయినా నన్ను పెళ్లి చేసుకుంటావా అనేపాటికి వచ్చినోళ్ళు వచ్చినట్టు సంబంధాలు వెళ్ళిపోతున్నాయి. మీకు బుద్ధి ఉండాలి, మీ అబ్బాయి వేరే వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు మమ్మల్ని పిలిచి అవమానిస్తారా అని వీళ్ళనే నానా మాటలు అనేసి వెళుతున్నారు. ఇంత దాంట్లో చందన ఒకటి అబ్జర్వ్ చేసిందే, ఆకాషు ఇంకా లవ్ డిప్రెషన్లో నుంచి బయటికి రాలేదు, అతను బ్రేకప్ ఫేజ్లోనే ఉన్నాడని. దాంతో ఒక రోజున ఆకాష్ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవా ఆకాష్ అంటే వదిన అని చేతులు పట్టుకొని నువ్వైనా అర్థం చేసుకో వదిన, మీరు ప్రేమించేగా పెళ్లి చేసుకున్నారు, నేను తనతో చాలా డీప్గా ఉన్నాను వదిన, తను మర్చిపోలేకపోతున్నాను, ఇప్పుడు తను మర్చిపోయి నేను ఇంకొక అమ్మాయి మెళ్ళో తాళి కట్టినా తనతో నేను క్లోజ్గా ఉండలేను, తను ముట్టుకోలేను, అమ్మాయిలకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా వదిన, తనతో నేను ఫిజికల్గా క్లోజ్ అవ్వలేను
నా మనసులో స్థానం నేనెప్పటికీ ఇవ్వలేనేమో వదినా. నా మనసు ఏమీ బాలేదు. నువ్వన్నా చెప్పవా వీళ్ళకి నాకు సంబంధాలు చూడొద్దని అంటే, అలా అనొద్దు ఆకాష్. ఎంతైనా నువ్వు నా మరిదివే. నేను ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటి యశస్సే కోరుకోవాలి. నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు అనే కాసేపు ఓదార్చినట్టుగా మాట్లాడే ఒక్కటి టెర్రస్ ఎక్కి అటు ఇటు తిరుగుతూ ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. ఎటు తన చెల్లెలికి బ్రేకప్ అయ్యింది. అమ్మ బాబులు దానికి సంబంధం చూస్తున్నారు. రేపు దాన్ని ఏ అమెరికా సంబంధమో ఏ గొప్పోడుకో ఇచ్చి చేస్తే తను ఓర్చుకోలేదు. దాని బ్రతుకు పచ్చగా ఉండకూడదు. దాని జీవితం నా కళ్ళెదురుగానే చితిమంటలకి హారతైపోతూ కాలిపోతూ అది ప్రతి క్షణం చిత్రవద అనుభవిస్తూ నరకం అనుభవిస్తూ ఉండాలి. చిన్నప్పటి నుంచి అది బాగుందన్న సమాజం ముందో అందంగా ఉందన్న సమాజం ముందో తెలిసే మామయ్య కన్ను దాని మీద ఉందని ఆ రోజు అత్తయ్యని తీసుకొని బయటికి వెళ్ళినా ఆ వెధవ దాన్ని ఏమీ చేయలేకపోయాడు. తెలిసే బావ దాంతో క్లోజ్ అవుతాళ్లే. ఏ కడుపో కాలో చేస్తే నలుగురు ముందు తలెత్తుకోలేక అమ్మా నాన్నలకి పరువు పోయి అదే ఊరే పోసుకొని చచ్చుద్దంటే ఆ రోజున అమ్మా నాన్నలు దాన్ని బావనే కాదనుకొని వెనకేసుకొచ్చుకున్నారు. ఎవడో ఒకడు కాలేజీలో ఉన్న కాలు జారుద్దంటే బ్రేకప్ ఫేజ్లోకి వెళ్ళి చిటికలో బయటకు వచ్చేసింది ఆ వెధవ. వాడి ఫ్యామిలీ ముందే బయటపడటం వల్ల. కానీ ఈసారి నేను రచించే రాజతంత్రాల్లో నుంచి అది బయటికి రావటానికి వీలు లేదు. అది పోతే మొత్తం అటువైపు ఆస్తంతా నాకే వచ్చుద్ది. అది పోవటానికే నేనేమి దాన్ని హత్య చెయ్యక్కర్లేదు. ఈ వెధవకిచ్చి దాన్ని పెళ్లి చేస్తే చాలు. మా అత్త మామల్ని ఉసిగొలిపితే నా మొగుడి నోరు నా ఆడపడుచు ఎటు అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోద్ది. అత్తామామలు మూయించేస్తారు నా మొగుడి నోరు. అమ్మా నాన్నల్ని ఏదో ఒకటి చెప్పి ఒప్పించేసి దాన్ని వీడికిచ్చి చెయ్యాలి. పెళ్ళయ్యాక అది తెగదెంపులు చేసుకోలేదు. ఎందుకంటే దాని బతుకు ఏమైనా అయితే అమ్మా నాన్నలు సస్తారని బెదిరిస్తే చాలు. కానీ అది వీడితో ఇక్కడ సుఖంగా ఉంటుందా? వీడు ఇంకో దాన్ని ప్రేమిస్తున్నాడు, తప్ప తాగుతున్నాడు, సిగరెట్లు గాలుస్తాడు, గదిలోంచి బయటికి రాడు, తిండి తిండు, వాడు దీని ఒంటి మీద చెయ్యడు. ఇది వయసుకు వచ్చిందే. ఇది కోరికలతో చావాల్సిందే. వాడు ప్రేమించిన దాన్నే మర్చిపోలేడు, దీన్ని దగ్గరకు రానివ్వడు. ఇది వేరే వాడిని ప్రేమించి బ్రేకప్ అయిందనే విషయం చెప్తే మా అత్త మామలు దీన్నే పెళ్లికి ముందే ఒకటితో అన్నీ అయిపోయినాయి అనేంత రేంజ్లో నేను చెప్పానంటే చాలు. పెద్ద కోడలుగా నా వాల్యూ పెరుగుద్ది. దీన్ని హీనంగా చూస్తారు. ఆడపడుచుదే ఉంది, అదెటు రేపు పెళ్ళై ఒక ఇంటికి వెళ్ళిపోయేదే. బతికున్నంతకాలం ఇదే బతకలేక చావలేక చావు రాక మొగుడు ముట్టుకోక వాడు దూరంగా పెట్టే కోరికలు చల్లారక చివరికి దీని కడుపు పండక దీని బతుకు నా కళ్ళ ముందే తెల్లారిపోయి నా కాళ్ళ దగ్గరే అడుగంటిపోయి నా పిల్లలకు ఆయాగా సేవ చేస్తూ నా ఇంట్లో ఇంటి మనిషిగా వంట మనిషిగా పని మనిషిగా పడుండాల్సిందే. వాడు తాగి కొన్నాళ్ళకి పోతే ఇది విధవైపోద్ది. ఇది వాడు ఇద్దరు పోతే పేడ వదిలిపోయే అటు పుట్టింటాస్తే అత్తింటాస్తే మొత్తం నాకే వచ్చుద్ది. సో వీడికిచ్చి దాన్ని పెళ్లి చేయటం కరెక్ట్ పని అన్నమాట అని చెప్పి అనుకున్నదే తడవుగా అత్తామామల దగ్గరికి వెళ్ళి అత్తయ్య మరిదికి పెళ్లి చేయరా అంటే, చూస్తున్నావు కదమ్మా మేమేమైనా సంబంధాలు తేవట్లేదా? వాడు విల్లింగ్గా ఉన్నాడా అంటే, తను అలాగే అంటాడత్తయ్య. తను అంటున్నాడని మనం మెదలకుండా ఊరుకుంటే లైఫ్లు స్పాయిల్ అయిపోతాయి. అంటే ఏంటి నువ్వే అంత ఆలోచించేది మా అన్నయ్య గురించి అందే రాధా. అంటే నువ్వు నోరు తెలిసినట్టు మాట్లాడుకు, చిన్నపిల్లవే. రేపు పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళిపోతే ఆడపిల్ల అంటే ఆడపిల్ల, నువ్వు పరాయి దానివి అవుతావు. ఇదే మా ఇల్లు, నేను ఇంటికి పెద్ద కోడలనే. అత్తయ్య గారి తర్వాత ఆ స్థానం నాదే. నా మరిది గురించి నేను ఆలోచించగా నువ్వు ఆలోచిస్తావా ఏంటి అనే పాటికి అంత పెద్ద కోడలు చెబుతుందనే పాటికి వీళ్ళ గుండెలు నిండిపోయినాయి. ఎవరినో ఎందుకు అత్తయ్య, మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దాం అంటే, మీ నాన్నగారు కరెక్ట్ మనిషి కదమ్మా. వీళ్ళలాగా ఇలా బ్రేకప్లు అయ్యి తాగుబోతు వాళ్ళకి మీ నాన్నగారు ఇచ్చి చేస్తారా? మా చెల్లికి ఏమైనా బ్రేకప్ అవ్వలేదా? అదేమన్నా పతివ్రత అంటే అడవకు అలాగైనా చెప్పేది అనేసరికి, అది కాదమ్మా, అది కాదు నాన్న, తను కన్ని ఇష్టపడింది. వాడితో దీని తలకాయ ఇది మాట్లాడలేదులే కానీ నేను పర్సనల్గా మాట్లాడాను. తను చాలా హానెస్ట్ పర్సన్ అమ్మా ప్రియా. మామయ్య గారు నిప్పులా పెంచారు. పెళ్లికి ముందు నేనే దీన్నే హక్ చేసుకొని కిస్ చేయాలంటే
పాడిపోయేది ఇదే. మామయ్య గారు ఆడపిల్లల్ని చాలా హద్దుల్లో పెంచుకొచ్చారు. వాడు తనతో నిజం చెప్పాలంటే వాడికి ఒక అట్రాక్షనో, ఇన్ఫాక్చువేషనో, లవ్వో ఎలాంటివన్నీ దాటేసి ఒక మోజు, కోరిక, ఆశతో ఆ అమ్మాయి క్లోజ్ అయ్యాడు. మరదలు వాడిని ముట్టుకోనివ్వలేదు, టచ్ చేయనివ్వలేదు, వాడితో క్లోజ్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో ఆ గాలి వెధవ అత్తయ్య గారు చెప్పారు నాకు, ఏం జరిగింది అత్తయ్య అని నేను అడిగానమ్మా. వాడు వేరే వేరే అమ్మాయిలతో చెడు తిరుగుళ్ళు తిరగటం, వాడమ్మ అక్క కలిసి తన మీద డామినేషన్ చూపించడం, వాడు డామినేషన్ చూపించడంతో తట్టుకోలేక అత్తయ్యే బ్రేకప్ చెప్పేసేయమన్నారంట. దాంతోనే తను బ్రేకప్ చెప్పింది. కరెక్ట్ అయిన ఆడపిల్లమ్మ, తనకేం తక్కువ, అయినా తన్ని వీడికి ఇమ్మనమని అడగాలన్నా మనోడు కరెక్ట్గా ఉండాలిగా అనేసరికి నువ్వు చాలే ఊరుకో, అలాగేనా మాట్లాడేది నీ తమ్ముడు గురించి, నా మరిది గురించి ఏం మాట్లాడి అసలు మా అమ్మ నాన్నలకి నిజం చెప్తేనే కదా అత్తయ్య వాళ్ళు ఒప్పుకుంది. నిజం చెప్పొద్దు, మనం అక్కడికి వెళ్ళి మనం ఆకాష్కే ప్రియ అంటే చాలా ఇష్టం అని చెబుదాం, ప్రేమించాడు నా పెళ్లిలో చూసిన దగ్గర నుంచి అని చెప్పండి. ఆ రోజు నుంచి చెప్దామని తనలో తనే మదన పడుతున్నాడు. ప్రియ అంటే ఎంతో ఇష్టం, ప్రేమిస్తున్నాడు, తన్నే పెళ్లి చేసుకుంటానన్నాడని చెప్పండి. అమ్మా నాన్నలు మీ మాట కాదనరు. అయినా ఆకాష్కి ఏం తక్కువ, చదువుకున్నాడు, చుట్టానికి బాగుంటాడు, పైగా మనకి వెనకాల ఎంత ఉంది, ఏం తక్కువని మా నాన్న మా అమ్మ వద్దంటానికి అత్తయ్య అని చెప్పిన తర్వాత వాళ్ళకి చిన్న కొడుకు లైఫ్ బాగుంటుందంటే ఒక ఆశ కలిగింది మనసులో. తెలుసు వాళ్ళ బ్రేకప్ల గురించి, బాయ్ ఫ్రెండ్ల గురించి ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఆ అమ్మాయిని తక్కువ చేసి చూస్తారేమోనని చందన. వాళ్ళు అలా చూసే మనుషులు కాదు. నిజానికి వాళ్ళింకా చందన కన్నా ప్రియ మంచిదని, ప్రియ కలిసిపోయే తత్వం ఉన్న పిల్లని, ఓర్పు సహనం ఒప్పిడే ఉన్న పిల్లని ఆ అమ్మాయిని ఇచ్చి చేస్తే కొడుకునే మార్చుకుంటుంది అనిపించింది వాళ్ళ భార్యాభర్తలకే. దాంతో వాళ్ళు మాట్లాడుకున్నాక వెళ్ళి మాట్లాడదాంలేమ్మా అంటే నేను వెళ్ళి అమ్మా నాన్నలకి ఫోన్ చేసి మనం వస్తున్నాము, రేపు ఆదివారం ఏర్పాట్లు చేయమని చెప్తాననే గదిలోకి వెళ్ళిపోయింది చందన. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాన్న మీరు కూడా ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, పెద్దోడా నీకు దండం పెట్టి నీ కాళ్ళు పట్టుకుంటాం అయ్యా, వాడిని తమ్ముడు కాదంటరా, నీకన్నా మాకు ఒక వంతు వాడంటేనే ఇష్టం, నీ అంత తెలివైనోడు తొందరగా మూవ్ ఆన్ అయిపోయేవాడు కాదయ్యా వాడు, ఏదున్నా నెమ్మది తత్వం వాడిది, మీ నాన్నలాగా మనసులోకి తీసుకొని మనసులో పెట్టేసుకుంటాడు నాన్న. ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశామనుకో, నువ్వే చెప్పు, నేను ఆ అమ్మాయిని సంతోషంగా చూసుకోనా, నేనేమైనా అమ్మాయి అలా చేసింది ఎలా చేసిందని తెప్పే మనిషిన, అక్క చెల్లెళ్ళే తోడుపాళ్ళైతే సంతోషంగా కలిసి ఉండరా, నీ తమ్ముడు బతుకు బాగుండాలని నీకు లేదా చెప్పు. ఒరే పెళ్లికి ముందు ప్రతి మగాడు అలాగే ఉంటాడు. అవునన్నయ్య, నాన్న కూడా అంతేనంట, అమ్మకన్నా ముందు ఒక ఆవిడని డీప్గా లవ్ చేసి బ్రేకప్ అయిందంట. ఆవిడ వేరే ఆయన్ని పెళ్లి చేసుకొని నానమ్మ చెప్పింది, పెళ్ళి వద్దన్నాడంట. ఫస్ట్ నైట్ రోజు అమ్మని ముట్టుకోలేదంట. ఆ తర్వాత నెల రోజులకే అమ్మ నచ్చి అమ్మతో నాన్న క్లోజ్ అయ్యారంట. ఇప్పుడు నాన్న అమ్మను వదులుతున్నారా, అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు నాన్నని నానమ్మ ఎప్పుడు నవ్వుతూ ఉండేదంటే, నువ్వు ప్రేమించావా అని ఒకవైపున లలిత జగదీశ్వరరావుని అడిగేసరికి, మీ నానమ్మ చెప్పటం సరే నువ్వు అంటాం సరే, ఏం పిచ్చి మాటలే, నిజమేగా అదన్నమాట, నువ్వు ఫస్ట్ నైట్ రోజు నన్ను ముట్టుకోలేదుగా, ఆ తర్వాతేగా నెల రోజులకి నువ్వే కలిసి తిందామంటే వచ్చి నువ్వే తర్వాత నాతో క్లోజ్ అయ్యావు, నాకు చెప్పలేదా ఇన్నాళ్ళుగా, పిచ్చి మాటలు మాట్లాడకు లలిత, అయిపోయిన విషయాలన్నీ ఎందుకు ఇప్పుడు అన్నాక సరిపోయారు నాన్న, నిజంగా వాడు నీలాంటోడే అనేశాడు. అనిరుద్, నువ్వు చెప్పొద్దు పెద్దోడా, నువ్వు మాట్లాడావనుకో మా మీద ఒట్టేనయ్యా అంటే, అమ్మ అన్నాక పర్లేదు అన్నయ్య, అలా అనుకుంటే నాకు 3 బ్రేకప్పులు ఉన్నాయి, నేను ప్రేమించిన వాడికి 5 బ్రేకప్పులు ఉన్నాయి, అలా అనుకుంటే నేను ముద్దు హక్కు ఇవ్వకుండా లేను, తన అవి కూడా ఇవ్వలేదు. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్, నేనెవరితో ఫిజికల్గా క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు ఉన్నవాడితో మాత్రం వాడికి తెలుసు నా గురించి, నాకు తెలుసు వాడి గురించి, ఇద్దరం ఇష్టపడుతున్నా, ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుంటాం, లేదంటే అంద లలిత. ఇంకోటి వస్తాడమ్మా నీ కల్లుడుగా అన్నాక, చూసారటండి అనేసరికి ఫ్రెండ్లీగా పెంచాలని ముగ్గురిని ఇలా తయారు చేశారంటే, నువ్వు నీ పెద్ద కొడుకు చాలేమ్మా ఉన్నారు, మమ్మల్ని కూడా ఎందుకో అనేసింది రాధ. అన్నాక ఆదివారం రోజున వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆకాశం తీసుకెళ్లకుండా వెళ్ళారు. వెళ్ళి, బావగారు మీ చిన్నమ్మాయిని మా చిన్నబ్బాయికి అడుగుదామని వచ్చాము, మా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తారా అంటే, అది కాదమ్మా, మీరు ఇంటికి వచ్చి అడిగారని కాదు, అమ్మాయి మనసే
ఏం బాలేదు, ఇలా జరిగిందని మాకు తెలుసు, మేము విన్నాం, మా కోడలు చెప్పిందే. మీ అమ్మాయి బంగారం, అలాంటి బంగారాన్ని అవతల వెధవే దక్కించుకోలేకపోయాడు. నేను కన్న కూతుర్లా చూసుకుంటాను. అలా అనుకుంటే అమ్మాయి ఏమైనా తప్పుడు పనులు చేసిందా? ఈ వయసుల్లో ఇలాంటివన్నీ ఈ పిల్లలు ఎవరు చేయట్లేదు? మా అమ్మాయి చేయదా, మా పిల్లలు చేయరా? అలాంటివన్నీ కాదు కదా అన్నయ్య గారు. మా వాడు మీ అమ్మాయిని పెద్దోడి పెళ్లిలో చూసినప్పటి నుంచి ఇష్టపడుతున్నాడు. తను లేనిది చచ్చిపోతానంటున్నాడు, చచ్చేంత ప్రేమిస్తున్నాడు. తన తప్ప ఎవరిని చేసుకోని అంటున్నాడు అన్నయ్య. అనేపాటికి వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇన్ని అబద్ధాలు స్పాంటేనియస్గా అమ్మా నాన్న ఎలా ఆడగలిగారే అనేపాటికి, మామయ్య మీకు ఒక విషయం చెప్పనా, ఫోన్ నిండా వదిన ఫోటోలే, అలాగే తన వార్డ్రోబ్ నిండా బట్టల కిందంతా దాచేసుకున్నాడు. ఒక విషయం తెలుసా, తను మనసు బాగోక ఆఫీసుకు కూడా వెళ్ళట్లేదు, వదిన్ని తలుచుకుంటూ మీరెక్కడ వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారోనని. అనేపాటికి వాటే ఫ్యామిలీ అనుకున్నాడు అనిరుద్ధ్. అన్నాక పెద్ద కొడుకు కాలు దొక్కింది లలిత. అదే మామయ్య ఇష్టపడుతున్నాడని అనేపాటికి, సరేలేయ్యా అని ఏమంటావమ్మా అని ప్రియవైపు అంటే, ఒకసారి వారితో మాట్లాడుతా నాన్న. మాట్లాడదు కానమ్మా, మాటలకేమొచ్చింది అన్నాక వీళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నోడా నీకోసం ఇలా సంబంధం చూసాం, చెప్పు పెద్దోడా అన్నాక, అదేరా ప్రియని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని అమ్మా నాన్న ఖాయం చేసుకొచ్చారంటే. పిచ్చి పట్టిందా అన్న? ఏంట్రా పిచ్చి పట్టేది? నీకు ఎన్నిసార్లు చెప్పాను, జరిగిన విషయం మర్చిపోమ్మనమన్నాను. అదేమైనా నీకోసం లైఫ్ స్పాయిల్ చేసుకుందా? వేరే వాడితో చేయించుకోవట్లేదా? వాళ్ళేమన్నా రేపు పిల్లల్ని కనరా? అయినా మనకు సెట్ అవ్వని వాళ్ళని మనం లైఫ్ లాంగ్ ఉంచుకొని నరకం అనుభవించడం కన్నా వాళ్ళని వదిలిచ్చేసుకొని మనకు నచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఉంటేనే మన బ్రతుకులో బ్రతుకుంటుంది. అనే పాటికి, అన్నయ్య ఒక విషయం చెప్పనా నీకు, నేను నీకు చెప్పేంత పెద్దదాన్ని కాదని నువ్వు అంటావు, కానీ ఒకసారి లవ్ చేస్తాం, ఆ లవ్లో మనం వాళ్ళ కమిట్మెంట్ ఇస్తాం, అన్నీ వాళ్ళే అనుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు మనకి ద్రోహం చేసి వెళ్ళిపోతే అదే ద్రోహాన్ని మనం మోస్తున్నామంటే వాళ్ళు మనకి శిక్ష విధించి వెళ్ళిపోయినట్టు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదరా. నిన్ను ఇలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. ప్రియ చాలా మంచిది కదరా, నువ్వు చేసుకుంటే హ్యాపీగా ఉంటావంటే నువ్వు అరవకు అన్నాడు ఆకాశం. అన్నాక, ఎంతమంది నోరు మూయిస్తావురా అని జగదీశ్వరరావు గారు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చినంతొట్టే చిన్నోడా, నేను ప్రాణాలతో బతకను, మా శవాలు చూస్తావు నువ్వు అనేసింది లలిత. చూడు వదిన అనేపాటికి, అత్తయ్య మామయ్య అన్న దాంట్లో తప్పే ఉంది, నీ లైఫ్ హ్యాపీగా ఉండాలని వాళ్ళు అనుకోవటం తప్ప, వదిన నా సిచ్యువేషన్ నీకు చెప్పాను. ఏంటి సిచ్యువేషను? పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా? నా చెల్లెలనేగా నిన్ను చేసుకోమంటుంది, అది అర్థం చేసుకుంటుందే. నీకు ఎప్పటికీ నువ్వు నార్మల్ అయితే అప్పుడు ఆలోచించుకుందాంలే మిగతా విషయాలు అన్నాక నేను మాట్లాడతాను తనతో అన్నాడు ఆకాష్. తను మాట్లాడాలందలే అనే రేపే అమ్మాయిని పిలిపిస్తామనేసరికి ప్రియ వెళ్ళింటి దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత టెర్రస్ మీద మాట్లాడుకోమని పంపిస్తే హాయ్ అన్నాడు. అంటే హాయ్ అన్న తర్వాత, అది నేను ప్రియా ప్రేమించే విషయం గురించి అని చెప్పబోయే లోపు, అదేనమ్మా ఎంగేజ్మెంట్కి ఇదిగో ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాము, చూడు మన ఇంటికి ఎదురుగా గ్రౌండ్స్ ఉంది, సరిపోద్దంటావా మన రిలేటివ్స్కి అని ఆవిడ ఒక అరగంట మాట్లాడెళ్ళాక వెంటనే జగదీశ్వరరావు గారు వచ్చి, నాన్నగారి తరఫున మొత్తం ఎంతమంది రావచ్చురా ఇప్పుడు అంటే, పెద్దక్క పెళ్ళికి ఇంకా కొంతమంది గెస్టులు అప్పుడు అటెండ్ అవ్వలేదన్నారు. ఆయన ఒక అరగంట మాట్లాడాక మధ్యలో రాదొచ్చింది. రాదొచ్చి, వదినా అనుకుంటూ, నీకో విషయం తెలుసా, నీకు నా లవ్ స్టోరీ చెప్పాలి వదిన, నువ్వు నీ పెళ్లి షాపింగ్లో నేను నా పెళ్ళికి నగలు కొనేసుకుంటానంటే అమ్మ సరే అంది, నువ్వే నాకు హెల్ప్ చేయాలని ఒక అరగంట మాట్లాడేలాక అనిరుద్ధ్ను పంపారు. అమ్మ వాడు నన్ను ఏమనుకుంటాడే, తమ్ముడంటే నోర్మై ఏళ్ళు పెద్దోడా అన్నాక వెళ్ళి నుంచొని, ఏ తమ్ముడు హనీమూన్కి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అంటారో అన్న తర్వాత, ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నట్టున్నారుగా, బాగా క్లోజ్ అయినట్టున్నారుగా అనేసి అనిరుద్ధ్ కిందకు వచ్చేసిన తర్వాత, ఇంకేముంది పదండమ్మా, ఇద్దరు బాగా మాట్లాడేసుకున్నారుగా, నీకు మా అబ్బాయి నచ్చాడని, మా అబ్బాయి అంటే నీకు సచ్చేంత ఇష్టమని, మా అబ్బాయి నిన్ను తప్ప చేసుకోననే అనేంతగా నువ్వు మా అబ్బాయి మనసులో స్థానం సంపాదించుకున్నావని చెప్పేశాములే నాన్నగారికి, పామ్మ అన్న తర్వాత అసలు ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు మేము మాట్లాడుకున్నావా అన్నాడు ఆకాష్. అదేంట్రా 2 గంటల నుంచి పైన మాట్లాడతా వెదవా, ఎంతసేపు మాట్లాడతావు అని కిందకి తీసుకొచ్చాక, ఎంగేజ్మెంట్ వద్దు ఏమొద్దు అన్నయ్య గారు, ఎందుకంటే కొంచెం మా చుట్టాల్లో బంధువుల్లో ఒకళ్ళు పోయారు మైలని, పెళ్ళి పెట్టేసుకుందాం, ఎందుకంటే జాతకాల్లోన దోషాలున్నాయి, మనం ఆలస్యం చేసే కొద్దీ బాగోలేదు, నాకు ఒంట్లో బాగోట్లేదు, ఆడపిల్ల పెళ్ళి ఒకటి భారంగా ఉందా, దీనివల్ల నాకు మనశ్శాంతి లేదు అనేసి హడావిడిగా పెళ్లి జరిపించేసి
చేశారు. ఫస్ట్ నైట్ రూమ్లోకే రెడీ చేసి పంపించారు ప్రియని. తన లైఫ్లో గడిచిపోయింది గుర్తుపెట్టుకునేంత గొప్ప గతము కాదు, అంత గొప్పోడు తను ప్రేమించినోడు కాదు. ఇప్పుడు ఆ అబ్బాయి తను ఇష్టపడ్డాడని చెప్పినప్పుడు తన లైఫ్ ఇంకా తన భర్తతో హ్యాపీగా తన అత్త మామలతో అక్కతోనే జీవితం ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటే గదిలోకి పంపిస్తూ కూడా రాధ పాపం చిన్నదిన అందరూ ఎక్కడో శత్రువులు ఉంటారు అనుకుంటారు, పుట్టింట్లో పడింది చాలదని ఈ సైతాన్ దాంతో ఇక్కడికి కూడా వచ్చి పడాల్సి వచ్చిందని చెప్పి పక్కకి వెళ్ళిపోయింది రాధ. గదిలోకి వెళ్ళిన ప్రియ ఏం మాట్లాడకుండా కూర్చున్న ఆకాష్ వైపు చూస్తూ తనే మాట్లాడాలేమో అనుకొని, మీరు నన్ను అంతగా ఇష్టపడుతున్నారని ఒక్కసారైనా నాతో చెప్పలేదేంటండి అన్న తర్వాత అర్థం కాలేదు. అంటే అక్క బావ చాలా క్లోజ్గా ఉంటారు కదో, అక్క బావ చాలా హ్యాపీగా ఉంటారు కదో అనేసరికి మనం మాత్రం ఎప్పటికీ అలా ఉండలేమేమో, మనం మాత్రం ఎప్పటికీ అలా ఉండమేమో, ఎప్పటికీ మనిద్దరం కలవలేమేమో అనేపాటికి ఏం మాట్లాడుతున్నారండి. మీరు నన్ను అక్క బావ పెళ్ళిలో చూసిన దగ్గర నుంచి ఇష్టపడుతున్నారంట, ప్రేమిస్తున్నారంట, మీ ఫోన్ నిండా నా ఫోటో లేనంట, వార్డ్రోబ్ నిండా నా ఫోటో లేనంట, నా గురించే ఎక్కడ నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తారు అనే దాంతో మీరు డిప్రెషన్లోకి వెళ్ళి ఆఫీసుకు కూడా వెళ్ళట్లేదంట, మీరు నన్ను తప్ప పెళ్లి చేసుకోను చచ్చిపోతానన్నారంట కదండి. అంటే ఎవరు చెప్పారు? అక్క బావ చెప్పారు, అత్తయ్య మామయ్య కూడా చెప్పారు, మా అమ్మ నాన్నకి రాధ కూడా చెప్పిందే అనేపాటికి నిర్ఘాంతపోయాడు ఆకాష్. నిర్ఘాంతపోతే ఐఎమ్ రియల్లీ సారీ ప్రియా అనేపాటికి నాకేం అర్థం కావట్లేదండి అన్నాక ప్రియ చేతులు తన చేతుల్లోకి తీసుకుని, నేను అంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయితో ఫిజికల్ కూడా అయ్యాను, ఆ తర్వాత ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ఉండి పెళ్లి చేసుకుందాం అనే టైంకి మాకు వాళ్ళకి క్యాస్ట్ కుదరక తను వేరే వాడిని పెళ్లి చేసుకుని అబ్రాడ్ వెళ్ళిపోయిందే. నేను ఆ డిప్రెషన్లో బ్రేకప్లో ఉండి తాగుడికి స్మోకింగ్కి అలవాటైతే అమ్మా నాన్న మానమన్నా మానలేదు. చాలా సంబంధాలు చూసినప్పటికీ కూడాను నేను చేసుకొని అన్నాను. వదినకు కూడా నేను చెప్పాను, వదిన చెప్పలేదా నీకు అంటే అసలు మీకు బ్రేకప్ ఉందనే నాకు తెలియదండి, మీకు బ్రేకప్ ఉందా అని అడిగింది ప్రియ. అడిగేపాటికి నీకు తెలీదా అంటే ప్రతి అమ్మాయికి తన లైఫ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి, బ్రేకప్ల గురించి ఎందుకులేండి, నా బతుకు ఎప్పుడూ ఇంతే, ఇవాళ కొత్త ఉంది, నాకు ఏడుపు కొత్త కాదు, కన్నీళ్ళు కొత్త కాదు, బాధలు కొత్త కాదులేండి, చిన్నప్పటి నుంచి నా లైఫ్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా మీకు, అమ్మా నాన్నలకి చిన్న కూతురుగా పుట్టాను, అందంగా ఈ రంగుతో లేసుకొని పుట్టి కాస్త ముక్కు మొహం అందంగా ఉంటుందని అందరూ అంటారు, నేనంటే నాకు అసహ్యం కలిగిపోయిన క్షణాలు ఎన్నో, మా అక్కకి నేను నచ్చను, చిన్నప్పటి నుంచి అక్క పెట్టిన టార్చర్లనే ముందు ఏకరువు పెట్టి ప్రియ చందన పెట్టిన నరకాలన్నీ చెప్పింది ఆకాష్కే. ఆ తర్వాత అక్కతోనే హింసలు భరించలేకపోతున్నాను అనుకుంటే మా మామయ్య తప్పుగా ప్రవర్తించాడు, మా బావ తప్పుగా ప్రవర్తించాడు, కాలేజీలో లెక్చరర్స్ బయట ప్రపంచంలోకి వెళ్తే చూసే చూపులు, ముసలి వెధవలు, ఫ్రెండ్స్ అన్నయ్యలు, ఫ్రెండ్స్ బావలు, ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే చుట్టాలు, ఫ్రెండ్స్ ఫాదర్స్ కూడా తప్పుగానే చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విరక్తి కలిగిపోయిందే, అన్నిటినీ వదిలేసి ప్రశాంతంగా చదువుకుంటుంటే ఒక లైఫ్ నువ్వేనని లవ్ అనే కాళ్ళ చుట్టూ తిరిగాళ్ళమ్మనమని ఒప్పుకుంటే వాడిని నేను టచ్ చేయనివ్వలేదని, హగ్ ఇవ్వలేదని, కిస్ ఇవ్వలేదని, వాడితో బెడ్ షేర్ చేసుకోలేదని, వాడు వేరే అమ్మాయిలతో చెడు తిరుగుళ్ళు తిరిగేస్తూ వాడు నన్నే డామినేట్ చేసి తొక్కేయాలనుకున్నాడు, వాడమ్మ వాడక్క నా మీద పెత్తనాలు చేయాలనుకున్నారు, దాంతో అమ్మకు చెప్తే బ్రేకప్ చెప్పమందే, ఆ తర్వాత జరిగిపోయింది గుర్తుపెట్టుకొని మాకు బాధను మిగల్చొద్దని అమ్మా నాన్న అడిగారని ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్నానండి, ఈలోపు ఇలా జరిగిపోయిందే అనేపాటికి ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు ఆకాష్. పర్లేదండి, నాకేం కొత్త కాదులేండి బాధలు పట్టాం, మీరు అన్నారుగా జీవితాంతం మీరు మారలేనని, వెళ్ళిపోయిన ఆవిడ అదృష్టవంతురాలేమో, బహుశా ఆవిడనే తలుచుకుంటూ ఉండిపోతాననేగా మీరు నాకు చెప్పిందే, పర్లేదండి నాకు ఇలా ఉండటం అలవాటే, ఈ విషయంలో ఎవరి హస్తం ఎంతుందో, ఎవరు గెలవాలని ఏం చేశారో నాకు తెలుసులేండి అనేసి వెళ్ళి ఆ అమ్మాయి ఏడ్చి ఎక్కిళ్ళు పెట్టి ఆ తర్వాత పక్కకి తిరిగి పడుకుండిపోయింది. కానీ ఆకాష్ మాత్రం విపరీతమైన ఆలోచనలోకి వెళ్ళిపోయి అసలు ఇదంతా వదినెందుకు చేసిందే, తన అన్న, తన అమ్మ, తన
నాన్న తన చెల్లెలు అబద్ధం చెప్పారంటే అది తన లైఫ్ కోసం చెప్పుండొచ్చు. తను వదినతో చెప్పాడు, వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయితో ఫిజికల్గా క్లోజ్ అవ్వలేనని, ఆ అమ్మాయికి మనసులో స్థానం ఇవ్వలేనని, జరిగిపోయిన గతాన్ని మర్చిపోలేనని తెలిసి కూడా వదిన ఎందుకు పెళ్లి చేసింది ప్రియని తనకిచ్చే? తను ప్రియతో హ్యాపీగా ఉండకూడదనా? ప్రియని టార్చర్ పెడతాడనా? ప్రియని తన లైఫ్లోకి వెల్కమ్ చేయడనా? ప్రియని టచ్ చేయడనా? అసలు వదిన లోతైన మనిషిలాగా ఉంది. నిజానికి చిన్నప్పటి నుంచి ఇలా బాధలు పెట్టిందంటే చెల్లెల్నే. ఈవిడ చాలా అసభ్యకరమైన మనిషి, ఆ విషయం అన్నయ్యకి తెలియదు. ఇలాంటి ఆవిడని పెళ్లి చేసుకొని వచ్చాడు. చెల్లెల్ని కావాలనే తన బ్రతుకు నా చేతిలో నలిగిపోవాలనే ఇచ్చి చేసిందా అని ఆలోచిస్తూ తెల్లారిపోయి అమ్మ నాన్నల్ని పిచ్చ తిట్లు తిట్టాడు వెళ్ళి ఆకాష్. తిట్టేపాటికి ఇప్పుడు నువ్వు చెప్పావా ఏంట్రా అంటే మరి చెప్పనా అనేసరికి అమ్మాయి చేతులు పట్టుకొని అమ్మ మారుతాడమ్మా, నీ దండం పెడతాను, అలా అనుకుంటే మామయ్యతో నేను ఉండట్లేదా, ఆయన అంత ముందు ఇంకొక అమ్మాయిని ఇష్టపడ్డారని ఇప్పుడు తెలిసిందమ్మా నాకు అన్నాక నువ్వు ఆపమ్మా అన్నాక వదిన ఒక విషయం చెప్తాను, మా అన్నయ్య మంచోడు, వాడు బ్రేకప్లోకి వెళ్ళాడన్న మాటే కానీ భార్యని హింసలు పెట్టి టార్చర్ పెట్టే రకం కాదు వదిన, ప్రామిస్ చేసి చెప్తున్నాను. అమ్మ ఈ విషయం మీ నాన్నగారితో అనక ఆయన ఏమనంటే నేను తీసుకోలేనని జగదీశ్వరరావు గారు అన్నాక పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పే అలవాటు లేదులే మామగారు అనేసి అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనిరుద్ధ ఐఎమ్ సారీ అంటే మీరేం చేస్తారులే బావా అన్న తర్వాత డైరెక్ట్గానే ఆకాష్ కోపం ఎక్కువ కాబట్టి వదిన ఎందుకు ఇలా చేసావు వదిన నువ్వు అంటే ఏం చేశాను నేను, మీ ఇద్దరికి పెళ్లి చేశాను, మీకు మంచి చేశాను నేను అన్న తర్వాత మంచా అనేసరికి అవును లైఫ్ అంతా తను ఎవడో ఒకరిని ప్రేమించి బ్రేకప్లో అన్నీ అయిపోకుండా ఉంటేనే బ్రేకప్లు అవుతాయి అంటలే కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా నా కళ్ళ ముందే ఉంటుంది కదా, నువ్వు పాపం పోయిన ఆవిడ్ని తలుచుకుంటూ అయినా సరే పెళ్లి పెళ్ళం లేకుండా ఎన్నాళ్ళు ఉంటావో, కనీసం నీకు విస్కీ పోసి ఐస్ క్యూబ్స్ వేసే వాళ్ళైనా ఒకళ్ళు ఉండాలి, పడిపోతే పట్టించుకునే వాళ్ళైనా ఉండాలి కదా, తోడు లేకపోతే ఎలా, నీ లైఫ్ గురించి ఆలోచించే నీకు మంచి చేశాననేసరికి నువ్వు చాలా గొప్పదానివి, చాలా మంచి చేయగలవని అసహ్యం వేసి అక్కడి నుంచి లేచి వచ్చేసాడు ఆకాష్. ఆ తర్వాత వారం రోజులు ప్రియ వైపు చూస్తే మనసులో లేదు. పాప మా అమ్మాయి ఏం చేసిందని తన ఫ్యామిలీ తప్పు చేశారు, తను తప్పు చేశాడు, అలాంటిది శిక్ష అమ్మాయికి ఎందుకు వెయ్యాలి? చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న అక్కనే ప్రేమగా చూసే ఓ దెబ్బ కొట్టకపోయినా ఒక మాట అనకపోయినా తల్లిదండ్రుల ప్రేమ సమానంగా పొందాలనే ఏ పిల్లలకైనా ఉంటుంది. అలాంటిదే మరొక వైపున సమాజం అంతా అమ్మాయిని వేరు చేసి చూసి అక్క హింసలు పెట్టే, ప్రేమించిన వాడు ద్రోహం చేసి ప్రశాంతంగా బతుకుతున్న తన లైఫ్లోకి తనెళ్ళి ఆ అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేయటం కరెక్టేనా అనుకున్నాడు. దాంతోనే వెళ్ళి ఆ అమ్మాయి బెడ్రూమ్లో కూర్చొని ఉంటే ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకునేసరికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ప్రియ కళ్ళు తుడిచి ఏడవద్దనే, నేను ద్రోహిని కాదు, దుర్మార్గుణ్ణి కాదు, మీ అక్క ఎందుకు ఇలా చేసిందనే విషయం గురించి ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఆ టాపిక్ అనవసరం, కానీ నేను నిజంగా చెప్తున్నాను ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. ఏ తప్పు అయితే జరిగిందో అది నా ఫ్యామిలీ వల్లే జరిగింది, వాళ్ళు కావాలని చేయలే, నా కోసమే చేశారు. నిజం చెప్తున్నాను ప్రియ, ఒక ఆడపిల్లని బాధ పెట్టే దుర్మార్గుణ్ణి కాదు నేను. నిజమే తను నాకు ద్రోహం చేసి వెళ్ళిపోయిందే, అన్నయ్య చెప్పినట్టు మూవ్ ఆన్ అయిపోవాలి, అది హ్యాపీగానే పెళ్లి చేసుకొని వెళ్ళి దాని మొగుడితో చేయించుకుంటా కడుపులు వచ్చి పిల్లల్ని కూడా కన్నారు. నా భార్యగా నువ్వేం తప్పు చేశావో, నన్ను నమ్మి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావో, నిన్ను దూరం పెట్టి నీకు శిక్ష వేసి, నీకు నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, నిన్ను దూరం పెట్టి హింసించే రకాన్ని కాదు, అలా ఉండలేను, నార్మల్ అవుతాను, మర్చిపోతాను, మారుతాను, నాకు కాస్త టైం ఇవ్వు. నేను నువ్వు చెప్పావనో నీకోసమో జాలిపడో మారట్లేదో, మనిద్దరి లైఫ్ కోసం నాకు ఒక లైఫ్ ఉంది, దాంట్లో నాకు హ్యాపీగా ఉండాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నీతో, అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉందాం, ఒక రైట్ టైం వస్తుంది, ఆ రోజు నువ్వు నేను ఫిజికల్గా క్లోజ్ అవుదాం ప్రియా, ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వరా, ఫ్రెండ్స్గా ఉందాంరా, ప్లీజ్ రా, నువ్వు అలా ఏడవకరా అనేసరికి అమ్మాయి కౌగిలించుకొని ఏడ్చేస్తే అమ్మాయిని దగ్గరికి తీసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచే ఆకాష్ ప్రియతో ఒక స్నేహితుడిగా చాలా క్లోజ్గా ఉంటున్నాడు. అంతా దాంట్లో ప్రియ ఆకాష్ బాటిల్ పెట్టుకొని తాగుతుంటే హెల్త్కి మంచిది కాదు, తాగితే తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వస్తే మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరికన్నా ఏమన్నా అయితే ఇంకొకళ్ళు ఒంటరి అయిపోతే ఆ బ్రతకటం కన్నా మరొకళ్ళు చావటం నయం కదో అనేసరికి, అంటే తనకేమన్నా అయితే తన భార్య బ్రతకదో, ఎప్పుడూ నువ్వెన్ని గిఫ్ట్లు కొనిస్తావో, నువ్వు నాకేం కొనిస్తావు అని అడిగిన గర్ల్ ఫ్రెండ్
చెప్పిండే తప్ప నీ హెల్త్ కోసం నువ్వు తాగొద్దని చెప్పింది కాదది. పైగా తాగేది అదే. అందుకే భార్య వద్దందనే దాంతో మానేస్తానులే ఈ క్షణం నుంచి అనే బాటిల్ ఎత్తుకెళ్ళి చెత్తబొట్టులో పడేశాడు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే నుంచే ఆఫీస్కి మామయ్య బావగారే వెళ్ళి పాపం అన్నీ చూసుకోవటం ఇబ్బందిగా ఉందా అనుకుంటున్నారు. ఇంట్లో ఉండటం కన్నా వెళ్ళి అలా కాసేపు ఉంటే కొంచెం వాతావరణం మార్పుగా ఉంటుందేమో కదో, నన్ను ఇంట్లో ఉండద్దు ఆఫీస్కి వెళ్ళమని చెప్తున్నావా? ఆహాహా అలా కాదు అంటే నాకు అర్థమైందిలే అని చెప్పి లేసి షేవ్ చేసుకుని నేను ఆఫీస్కి వస్తానన్నయ్య నాన్న అంటే ఏంటి నిజమే అని వాళ్ళు ఆనందపడిపోయి ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఈ బట్టలు వేసుకోమని పెడితే ఆ బట్టలు వేసుకోవటం, ఆ అమ్మాయి కలిసి టిఫిన్ తిందామని చేపట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెడితే తినటం, తినేటప్పుడు ఆ అమ్మాయి తినిపిస్తే ఆ అమ్మాయి వైపు ఆర్తిగా చూడటం. ఆ తర్వాత ఆ అమ్మాయి రాత్రి 9 గంటలకే భోంచేసే అలవాటు ప్రియకి. రాత్రి 12-1 గంట దాకా తినడు ఆకాశం. అలాంటిది భార్య తన కోసం తినకుండా కూర్చుందనే దాంతో ఆఫీసు నుంచే బయటకు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంటికి వచ్చేస్తే కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనేసరికి అన్నతో పాటు నాన్నతో పాటు వచ్చే అలవాటు తనకు ఉండదు. బయటికి వెళ్ళి 1 గంటకో 12 ఇంటికి వస్తాడు. అలాంటిదే బయటికి వెళ్లకుండా భార్య ఎదురు చూస్తుందని ఇంటికే వచ్చేసి రా తిందామంటే పర్లేదు నీకు ఎర్లీగా తినే అలవాటు లేదుగా ఆకాష్, పర్లేదు తినేద్దాంగా ఎర్లీగా అని చెప్పి ఎర్లీగా తిన్నాక ఆ అమ్మాయి ఫ్రూట్స్ అలాగే పాలు తీసుకొని వస్తే మళ్ళీ ఆకలేస్తుందని అనేసరికి నవ్వి సరేనని బాల్కనీలో నుంచొని స్మోక్ చేస్తుంటే నోట్లో నుంచి సిగరెట్ తీసి తాగకూడదు, హెల్త్కి మంచిది కాదు అనేసరికి ఆ అమ్మాయి బుగ్గ మీద ముద్దు పెట్టొచ్చు, ఇది హెల్త్కి మంచిదే అనేసరిపాటికి ఆ అమ్మాయి సిగ్గుపట్టం చూసి తనకి మనసులో ఎందుకో చాలా ఆనందం, చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఆ తర్వాత ఒక రోజున ఇంట్లో వాళ్ళందరూ కలిసి వేరే రిలేటివ్స్ చాలా దగ్గర వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నాం, నువ్వు కూడా రారా అన్నారు. అన్న తర్వాత నాకు హెడ్ఏక్గా ఉంది, నేను రాలేనులే, కానీ వచ్చిన ఆ చుట్టాలందరినీ నేను పలకరించలేను, నీ పెద్ద కొడుకు నీ కూతురు పలకరిస్తారులే కానీ తీసుకెళ్ళిపో అనేసరికి చూడమ్మా నువ్వన్నా రామ్మా అంటే ఆయన రాకుండా నేను వస్తే బాగోదులేండి అత్తయ్య, మీరు వెళ్ళి రండి అంద అమ్మాయే అనేసరికి నేను ఎప్పుడు మీ మామయ్య కోసం ఎంత ఇదైపోలేదమ్మా అని నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. అంతా దాంట్లో ఆ అమ్మాయి ఎంతకాలంలో కూడా ఆడపడుచుతో చాలా స్నేహంగా ఫ్రెండ్లా ఉంటుంది. రాధ చాలా క్లోజ్గా ఉంటుంది ప్రియతో. లవ్ స్టోరీ ఏంటంటే లవ్ స్టోరీ చెప్పటం, పక్కా నవ్వటం, వదిన నాకు ఈ డ్రెస్ బాగుంటుందా, ఈ చున్నీ బాగుంటుందా, ఈ నెయిల్ పాలిష్ వేసుకోనా వదిన, నాకు హెయిర్ స్టైల్ అయ్యవా వదిన, సెలూన్కి వెళ్దాందా వదిన, ఇలా చాలా క్లోజ్గా ఉంటారు వదిన ఆడపడుచులో. అత్తగారి దగ్గర మామగారి దగ్గర కూర్చుంటే అసలు ఆయన గుండెలైతే ఆనందంతో నిండిపోయి కొడుకు అంత బ్రేకప్ ఉందని కూడా ఆ అమ్మాయి చేసుకుంది. దేవత లాంటిది కోడలు. పైగా ఆ అమ్మాయి ఒక్క మాట కూడా కొడుకు గురించి పుట్టింటి వాళ్ళ దగ్గర చెప్పలేదంటే ఎంత మంచి పిల్ల, అత్తామామల్ని దెప్పలేదు, భర్తతో గొడవ పట్టలేదని ఆయన అసలు కోడలు నెత్తిన పెట్టేసుకుంటే అత్తగారు ఒకవైపున ఆ అమ్మాయిని అసలు రోజు ముద్దు పెట్టుకోవటం, నోట్లో పెట్టడం, ఆ అమ్మాయికి అవి ఇవి అని పెద్ద కోడలతో సమానంగా చిన్న కోడలకు కూడా అన్నీ కొనటం, ఇవన్నీ చూసిన చందన గుండె మండిపోవటం మొదలైంది. అత్తామామలు దెప్పుతారు, అత్త హింసలు పెట్టుద్ది, ఆడపడుచు హీనంగా చూసుద్దంటే ఈ లేఖీ మంద దాంతో అలా కలిసిపోయారేంటి, ఎవడు ఎంత కలిసిపోయినా సరే దానికి పేగులు తెగే దుఃఖం దాని మొగుడు పెట్టట్లా బెడ్రూమ్లో ఏడుస్తున్నట్టుంది ఇది, అందుకే 10 మందిలో ఏడవట్లేదులే అనుకునే అనిరుద్ధ్కి తమ్ముడిని అలా పెళ్లి చేసుకుని తమ్ముడు ఆఫీస్కి రావటం మరదల వల్లే అని తెలిసే అన్యోన్యంగా ఉంటున్నారని ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మరదలు మంచిదని, తన భార్య కన్నా మంచిదని కూడా తెలుసు అనిరుద్ధ్కే. దాంతో వాళ్ళు చాలా చక్కగా పలకరిస్తూ ఉండేవాడు కనిపిస్తే ఆ అమ్మాయినే. ఇలా ఆ అమ్మాయిని అందరూ మంచిదే అంటాం చూడలేకపోయేది చందన. ఒకవైపున చందన ఎప్పుడు పుట్టింటికి వెళ్ళదు కానీ ప్రియ ఆకాశం తీసుకెళ్తే ఆకాశు అత్తామామలతో చాలా మంచిగా మాట్లాడతాడు, చాలా బాగా కలిసిపోతాడు. ప్రియ పుట్టింటి వాళ్ళు ఏమ్మా హ్యాపీగా ఉంటున్నావా అంటే నాకేమైందమ్మా అనేసరికి కూతురు అల్లుడు సంతోషంగా ఉంటున్నారని వాళ్ళు అనుకుంటే భర్త గురించి తల్లికి చెప్పొచ్చు, తండ్రికి చెప్పొచ్చు, ఒక్క మాట కూడా చెప్పని తన భార్య ఉన్నత వ్యక్తిత్వం ఇంకా నచ్చింది
వచ్చేసింది ఆకాష్కి. ఇంకా భార్యకి దూరంగా ఉండకూడదు అనుకున్నాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. భార్య ఒంట్లో బాగాలేదన్నాడని బామ్ రాసింది, ట్యాబ్లెట్ వేసింది, కాఫీ పెట్టించింది, ఆ తర్వాత తలకు ఆయిల్ రాసింది. భార్య పడుకొని ఉంటే పెళ్ళాం వైపే చూస్తూ వెళ్ళి భార్యని కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెడితే నిద్రపోయేది ఉలిక్కి లేచేసరికి, చెప్పానుగా నీకు ఒక రైట్ టైం వస్తుందని, బయట వర్షం, లోపల మనం, ఇంట్లో ఎవరూ లేరు అన్న తర్వాత నీకు ఇష్టమేనా, ఓకేనా అనేసరికి ఆ అమ్మాయి కౌగిలించుకొని దగ్గరికి తీసుకుంది. ఇక అంతే, ఇద్దరు పగలు రాత్రి అనే తేడా మర్చిపోయే చల్లగా ఉన్న వాతావరణం, ఇన్నాళ్ల నుంచి దూరమైన మనసులో చాలా క్లోజ్ అయి చాలా ఇంటిమేటెడ్గా, అసలు ఆ వారం రోజులు పని వాళ్ళను కూడా రావద్దని కిచెన్లో ఆ అమ్మాయినే వంట చేయమని తను హెల్ప్ చేస్తూ ఇద్దరూ కలిసి కిచెన్లో కూడా చాలా క్లోజ్గా, వాళ్ళు చాలా డీప్గా ప్రేమగా ఇల్లంతా కూడా చాలా హ్యాపీగా తిరుగుతూ సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ గడిచిపోయింది వారం. వచ్చిన తర్వాత ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదురా తమ్ముడు అంటే, నాకు ఒంట్లో బాలా అనేశాడు. అవునా అనుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ డే నుంచే అసలే ఆకాష్కి ప్రియ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటాం, ఆ అమ్మాయిని వదలకుండా ఉంటాం, ఆ అమ్మాయిని ఇంకా దగ్గరికి తీసుకొని అందరి ముందే ముద్దు పెట్టుకోవటం. ఆహా, ఇదే బాగోని విషయం అని తమ్ముడు మరదలు క్లోజ్గా ఉంటున్నారని. ఒకవైపున అసలు లలిత అయితే తెగ సిగ్గుపడిపోయి జగదీశ్వరరావు గారిని ముద్దు పెట్టేసుకొని కొడుకు కోళ్ళు కలిసిపోయారని, నాకెప్పుడు పెళ్లి చేస్తావమ్మా అని రాదంటే, నన్ను అడుగుతావేంటే, నువ్వేగా ఆడికి ఇంకా ఏందో పనులు ఉన్నాయి అన్నావు, నువ్వు ప్రేమించినోడికి ఆ ఎదవ చెప్తా, అన్నయ్య చూసుకున్నట్టు చూసుకోపోవాలి చెప్తాను ఆ ఎదవని రాధ అనుకుంటూ ఉండగా, ఇంత దాంట్లో ఇది ఇంకా చందన కళ్ళల్లో పళ్ళ. కానీ ఆకాష్ ఏం చేసినా ఓపెన్గానే చేస్తాడు. తనేమి ఇల్లీగల్ కాంటాక్టో ఇల్లీగల్ రిలేషన్షిప్పో కాదుగా, తన వైఫ్తో తను క్లోజ్గా ఉండటానికి తన ఫ్యామిలీ, ఫ్రెండ్లీ ఫ్యామిలీ, తనెవరికి భయపడాలి. దాంతోనే పెళ్ళాన్ని తీసుకొని సినిమాలకి వెళ్ళటం, హనీమూన్కి వెళ్ళి రావటం, ట్రిప్పులకి వెళ్ళి రావటం, పెళ్ళానికి గిఫ్ట్లు కొనుక్కురావటం, పెళ్ళాం పుట్టినరోజు సెలబ్రేట్ చేయటం, మంత్ యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకోవటం, పెళ్ళాన్ని తీసుకొని రిసార్టులకి వెళ్ళటం, పెళ్ళాన్ని నాతో పాటు ఆఫీస్కి రావచ్చుగా, మిస్ అవుతున్నానని తీసుకెళ్ళి పెళ్ళాం కాళ్ళు ఒళ్ళో పెట్టుకోవటం, ఇంట్లో అందరూ టీవీ చూసేటప్పుడు పెళ్ళాన్ని ముద్దు పెట్టుకోవటం, ఆ తర్వాత పెళ్ళానికి నోట్లో తినిపించడం. ఆ అమ్మాయికి ఆర్ట్స్ పెయింట్స్ వేసుకునే అలవాటు ఉంది. చేతుల నిండా రంగులు అంటేస్తే ఆ అమ్మాయిని పైకి ఎత్తుకొని తీసుకొచ్చి ఆ అమ్మాయి కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని ఆ అమ్మాయికి మెట్టులు పెట్టి ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయి నోట్లో తినిపించడం. వాళ్ళ అమ్మ తెగ సిగ్గుపడిపోయి ప్లేట్లో ముగ్గులేస్తుంటే వాళ్ళ నాన్న వైపు చూస్తే, అమ్మ అంటే నువ్వు కూడా అంతే కదూ, అప్పుడు నేను తెలియకుండానే మార్చుకున్నానయ్యా నిన్ను, చిన్న కోడలు తెలిసే మార్చుకుంది, నువ్వు కూడా ఇలాగే ఉండేవాడివి కాదు నాతో, నోరుమై పిల్లల ముందంటే, అవునా మమ్మీ డాడీ అలాగుండేవాడా అని రాధ అడిగితే, కనపడ్డావు డాడీ నువ్వు అనే అనిరుద్ధ్ అనే తమ్ముడు మరదలు హ్యాపీగా ఉంటున్నారని ఆ అబ్బాయి సంతోషపడితే, ఇంత దాంట్లో వెళ్ళి బెడ్రూమ్ పక్కన నుంచోటం మొదలుపెట్టింది చందన. నుంచోటం మొదలుపెట్టి ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యట్లేదు అనుకుంటే వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యి, అబ్బా ఇప్పుడేగా అయ్యింది, నాకు నీ మీద మళ్ళీ ఫీలింగ్స్ వస్తున్నాయిరా, రమ్మంటంటే అని వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటుంటే, వీడు దీన్ని ముట్టుకున్నాడా, పట్టుమని నెల రోజులు కూడా దూరంగా ఉండలేదు కదరా నువ్వు దీనికి, ఇది అంత వశం చేసేసుకుందా నిన్ను, అవునులే ఆ అబ్బ కొడుకు కదూ నీ అబ్బ, ఇప్పటికి కూడా నీ అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు కదూ, చేతగాని సన్నాసి, ఆ ముసలి ఎదవా, నా బాబుకి నా అమ్మంటే అంతేలే, అందుకేగా దీన్ని మరి కోరి కన్నారిద్దరూ కలిసే, అందుకేరా మీ మగజాతిని నమ్మకూడదనేదే అన్న తర్వాత మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. తన మొగుడు తనతో ప్రేమగా ఉంటాడు, తనే దూరంగా ఉంచి హద్దుల్లో ఉంచుద్దే, తన పెళ్ళాంలాగా కాదులే మరదలు, తమ్ముడు అసలు అలా ఉంటే తీసుకోలేడు, తన్ని ఎల్లగొట్టేస్తాడు, తన పెళ్ళాంలాగా ఉంటే చక్కగా మూడు పెళ్ళాలు వాళ్ళు అన్యోన్యంగా ఉంటున్నారని అనిరుద్ధ్ హ్యాపీగా ఫీల్ అయినా గుండె మండిపోవటం మొదలైంది చందనకి. రోజు వాళ్ళ గదుల్లో కెమెరాలు పెట్టడం, వాళ్ళు క్లోజ్ అవటం చూడటం, వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వెనకాలే వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు క్లోజ్గా ఉండటం చూడటం, అమ్మా నాన్నలు ఇక్కడికి రావటం, వీళ్ళందరూ అక్కడికి పండగలకు వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో పండగలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. జగదీశ్వరరావు గారింట్లో చుట్టాలు బంధువులు రావటం, అందరితో ప్రియ కలిసిపోవటం. ఈలోపు రాధ ప్రేమించిన అబ్బాయి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ వచ్చి మాట్లాడటం, ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసుకోవటం. ఆ ఎంగేజ్మెంట్లో అందరూ ప్రియా అని
కలవరించడం. తను కలవదు, అయితే తను కలవకపోతే తను కలుపుకోవద్దా వీళ్ళు, తనకి రెస్పెక్ట్ ఇవ్వద్దా అనే, ఏంటో పెద్దవాళ్ళు ఎవరితో కలవదు అనే లలిత వాళ్ళు అనుకోవటం, అత్త తెగ మురిసిపోవటం, మామ తెగ నెత్తిన పెట్టేసుకోవటం. డిజర్వ్ చేసుకోలేకపోయిందే. ఇది బతకూడదు, ఇది బతికుంటే ప్రశాంతంగా ఉండలేను నేను. రేపో మాపో దీనికి కడుపు వచ్చి పిల్లలు పుట్టేస్తే ఆ పిల్లలు పుట్టాక ఇక అసలు ఇది భూమి మీద ఆగదు. వీడు దీన్ని చూసుకొని అసలు ఆగట్లేదు. వీడు పెళ్ళాం పిచ్చోడైపోయాడు, అది లేనిది చచ్చేటట్టు తయారయ్యాడు వీడని ఇంట్లో కరెక్ట్గా ఒక వ్రతం పెట్టుకుంది అత్తగారు. ఆ వ్రతం కోసమని భారీ ఎత్తున చుట్టాలు బంధువులు అందరినీ పిలవాలని ఏర్పాట్లు చేసుకుంది ఆవిడ. చేసుకుంటే ఒకవైపున చుట్టాలు బంధువులు అందరూ రావటం, పొద్దున పూట ఆ వ్రతం అది అయిపోవటం, కొంతమంది క్లోజ్ రిలేటివ్స్ అత్త తరపున మామ తరపున కొంతమంది ఆగిపోవటం. వాళ్ళమ్మ నాన్న అప్పుడే వెళ్ళిపోయారు వ్రతానికి వచ్చే. ప్రియ ముందే ప్లాన్ చేసుకునే పెట్రోల్ని పన్నీర్లో కలిపి పర్ఫ్యూముల్లో కలిపి కట్టెన్ల నిండా కొట్టి చెల్లెలు మొగుడు వ్రతంలో కూర్చున్నప్పుడు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి బెడ్ నిండా బెడ్షీట్ల నిండా వార్డ్రోబుల నిండా కొట్టొచ్చింది పెట్రోలు. పని మనిషిని ఒకదాన్ని కొనేసి ఆ తర్వాత ఒకడిని పిలిపించి షార్ట్ సర్క్యూట్ అయ్యేలా వైర్లన్నీ మార్పిచ్చేసి ఇక్కడంతా నువ్వు మంటలు అంటించవే అనే పని మనిషికి చెప్పేసి, మరి మీరమ్మగారు నేను ముందే బయటికి వెళ్ళిపోతాను అన్న తర్వాత సరేనని వస్తే మొగుడు బయటకు వస్తాడు, లేదంటే వాడు కూడా పోతాడు. లేదు వాడికి రాతుంటే వాడు అత్తామామలు ఆడపడుచు కిందే ఉంటారు కాబట్టి బతుకుతారు. చెల్లెలతో అంత క్లోజ్గా ఉంటున్నాడు కాబట్టి వాడు పోతాడు. లేదు అది వాడిని కాపాడిందనుకో అదైతే పోద్దనే దాంతో తను ఫిక్స్ అయిపోయింది. అయితే ఉన్నట్టుండి కింద కనపడాల్సిన చెల్లెలు మొగుడు ముందు చెల్లెలు వెళుతుంటే వెనకాలే ఆకాష్ చెల్లెలు వెనక పరిగెడుతూ వెళ్ళటం చూసి తను వాళ్ళ పక్క బెడ్రూమ్లో క్లియర్గా వినపడాలని బాత్రూంలోకి వెళ్ళి దూరేసిందే. దూరేసరికి ఇక వెళ్ళగానే చెల్లెలతో మరిది ఇంటిమేట్ అవటం, అబ్బా చీర పాడైపోయింది, నీకు చీరలు లేవు మరి అనే అమ్మాయికి స్నానం చేయించి నేను కడతాను రా అనేలోపు ఫోన్ వస్తే వెళ్ళి ఫోన్ చూడు బాబు అనేసరికి ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు. పెళ్ళాన్ని ముద్దు పెట్టుకొని మరిదే, ఉండరా ఆఖరిసారి ఉండు, దాంతో క్లోజ్గా మళ్ళీ ఉండలేవుగా అనుకుంటూ ఉండగా చుట్టాల పిల్లలు ఆడుకుంటూ చందన ఉన్న బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసేసారు. ఈలోపు పనమ్మాయి మంటలన్నీ అంటిస్తూ ఉండగా ఆకాష్ పరిగెత్తుకుంటూ వచ్చి ముందు ప్రియని తీసుకొని రాధను తీసుకొని కింద నుంచి అనిరుద్ధ్ ఒకవైపున వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని చుట్టాలంతా వెళ్ళి బయట నుంచి ఉంటే నా పెళ్ళాం ఏది అని అనిరుద్ధ్ అంటే అమ్మాయి గారు ముందే బయటికి వెళ్ళిపోయారు బాబు అని చెప్పింది పనమ్మాయే. ఎక్కడికి వెళ్ళింది ఇది అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా, ఇంట్లో ఎవరూ లేక చేసిన పాపం పండుద్దో ఏమో ఒక రోజు. అయితే నేనున్నాను కాపాడండి అని ఇల్లంతా మంటలు అంటేసుకొని కరెక్ట్గా ఏసీ షార్ట్ సర్క్యూట్ అయి పేలిపోయి ఆ ముక్కలన్నీ వచ్చి దిగిపోయి ఆల్మోస్ట్ 50% కాలిపోయింది. చందన తీసుకెళ్ళి బర్నింగ్ వార్డులో పడుకోబెడితే అక్కడికి కృష్ణమూర్తి కౌసల్య కూడా వచ్చాక డాక్టర్స్ 50% దాకా కాలిపోయింది అన్నాక అనిరుద్ధ్ పర్లేదు డాక్టర్, తను ఎలా ఉన్నా నా వైఫే కదా అన్నాక నిజంగా మీది చాలా పెద్ద మనసు అన్నాడు డాక్టర్. అన్నాక నాన్న తనకి కొంచెం తగ్గాక 6 నెలలు పట్టుద్ది నార్మల్ అవటానికి అన్నారు డాక్టర్స్. గాయాలు తగ్గగానే అబ్రాడ్ తీసుకెళ్ళి తనకి సర్జరీ చేయించుకొస్తాను నాన్న అన్న తర్వాత మీరు సర్జరీ చేయించినా కంప్లీట్గా మారదు, పర్లేదండి ఎలా ఉన్నా తన నా వైఫే కదా, తన ఫేస్ అంటే తనకి చాలా ఇష్టం, తన ముఖం ఒళ్ళంతా అలా కాలిపోవటం తను చూసుకోలేదు, తను డిప్రెషన్తో ఏమన్నా అయిపోద్ది, అందుకే తీసుకెళ్తాను డాక్టర్ అని ఆకాష్ అలా కూర్చున్నాడు. తీసుకెళ్తావా అన్నయ్య, చూపిస్తావా అన్నయ్య, ఇంకా ఎవరెవరిని పైకి పంపిద్దామనుకుంటున్నావు ఆమెను ఇంట్లో ఉంచి నువ్వు అంటే ఏం మాటలు అవి అనేపాటికి నీ పెళ్ళానికి మన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయని తెలియదు కదా అన్నయ్య, నీ పెళ్ళాం చేసే అఘాయిత్యాలు చూసావా అనే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన అమ్మాయి ఫోన్లో చూపించేపాటికే పనమ్మాయికి డబ్బులు ఇవ్వటం, పనమ్మాయే అదంతా నిప్పంటించటం, షార్ట్ సర్క్యూట్లు చాంచటం, ఆ తర్వాత చెల్లెల వైపు పగతో చూడటం, తనే ఇల్లంతా పెట్రోల్ స్ప్రే చేయటం, ఇవన్నీ చూసి నిర్ఘాంతపోయి కూర్చుండిపోయాడు అనిరుద్ధ్. ఎంతో మంచి మనసు అనుకున్న తన పెళ్ళాం మనసులో ఇంత రాక్షసత్వం ఉందా అని పనమ్మాయిని దవడలు పగలగొట్టేసేపాటికి మొదటి నుంచి చిన్నమ్మాయి గారంటే నచ్చదు, మీ చెల్లెలు గారంటే నచ్చదు, మీ అమ్మా నాన్నలన్నా నచ్చదు బాబు, మీరు ఏమైనా అయినా పర్వాలేదు, తను బతికితే ఆస్తంతా తన
తనకు వస్తుంది కదా అనుకున్నారు ఆవిడ. డబ్బులు కక్కుర్తిపడి ఇదంతా నేను చేశానయ్యా, అస్సలు ఈవిడ బ్రతుకుంటాం అయితే ఇష్టం లేదు బాబు అనేసరికి గుండె మండిపోయింది. ఇలాంటి పాపిష్టిదాన్ని ఎలా కన్నామని కృష్ణమూర్తి కౌసల్య కూర్చుండిపోతే ఆకాష్ ప్రియ చేపట్టుకొని నేనే వెళ్ళిపోతానమ్మా నాన్న, అబ్రాడ్ వెళ్ళిపోతాను నా భార్యను తీసుకునే. నేనే ఇలాంటి ఆవిడ ఉన్న ఇంట్లో నా భార్యను నేను ఉంచను. మొదటి నుంచి నా భార్య అంటే పడదని తెలుసు, పగని తెలుసు, శత్రుత్వం అని తెలుసు. కానీ చివరికి ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలనే నేను ఊహించలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ అన్నయ్య. అన్నాక నేనేదో కాపురాలు కూల్చాను అనుకోవద్దురా మీరు. నాకు నువ్వెంతో చిన్నన్నయ్య అంతే అన్నయ్య. ఇవాళ నీ పెళ్ళాం స్థానంలో చిన్న వదిన ఉండాల్సిందే. అప్పుడు వాడైతే గుండె పద్దలైపోయి చచ్చిపోయేవాడు కదూ. వాళ్ళు పోవాలనేగా తను ఇలా చేసిందనేసరికి మీ అమ్మాయిని ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను మామగారు, నేను విడాకులు ఇచ్చేస్తానంటే ఇచ్చేయి బాబు అన్నాక విడాకులకు అప్లై చేసేశాడు అనిరుద్ధ్. ఆ తర్వాత వచ్చి నేను తప్పు చేశాను, ఐఎమ్ సారీ అంది చందన. ఈలోపు అనిరుద్ధ్ ఆలోచిద్దాం అనుకునే లోపు అసలు ఇదంతా నీ వల్లే జరిగింది పాపిష్టిదానా అనే పక్కనే నుంచోనున్న ప్రియని చేతి గోళ్ళు దిగిపోయేటట్టు గొంతులోకి ఇక గట్టిగా పట్టేసుకొని కాళ్ళ కిందేసి తొక్కేసి అమ్మాయి నోట్లో పళ్ళు కదిలిపోయి ముక్కు ఎముక ఇరిగిపోయి పళ్ళు నోట్లో నుంచి ఊడొచ్చిందాక అమ్మాయి తల గోడకేసి కొట్టి భయంకరంగా కొట్టి ఒకవైపున ఆకాష్ పట్టుకొని, ఒకవైపున కృష్ణమూర్తి పట్టుకొని, జగదీశ్వరరావు పట్టుకొని, అనిరుద్ధ్ పట్టుకొని ఎంతమంది పట్టుకున్నా ఆగట్లేదు చందన. దాంతో పిచ్చి పట్టిందా బ్రహ్మరాక్షసి అనే కృష్ణమూర్తి గారు తుక్కు తుక్కు కింద కొట్టేసి అనిరుద్ధ్ ఛీ నువ్వు మనిషివి కాదే, నువ్వు ఒక్క క్షణం సారీ చెప్పాక నిన్ను క్షమిద్దాం అనుకున్నాను, నీలాంటి వాళ్ళని జీవితంలో క్షమించకూడదని డివోర్స్ తీసేసుకొని నెలలోనే తమ్ముడికి ఒకప్పుడు తను చెప్పాడు నార్మల్ అవ్వాలి, ఎలాంటి దాంట్లోంచైనా బయటికి రావాలి అని. నెల రోజుల నుంచే తను నార్మల్ అయిపోవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత డివోర్స్ అయిన అమ్మాయినే తనే ఒక అమ్మాయిని చూసుకుని మ్యాట్రిమోనీలో ఆ అమ్మాయి ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు. చాలా టార్చర్లు పెట్టి ఆ అమ్మాయి తట్టుకోలేక విడాకులు ఇచ్చిన పిల్ల, చాలా మంచిదే. ఎంత నెమ్మదస్తురాలో ప్రియ అంత నెమ్మదస్తురాలో ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు అనిరుద్ధ్. ఆ తర్వాత రాధకి కౌశిక్తో పెళ్లి జరిపించేశారు. కౌసల్య కృష్ణమూర్తి ఇక చందన్ని ఒక గదిలో పడేసి 3 పూట్ల ముద్దేయటం మొదలు పెడితే నాకు సర్జరీ ఛాన్స్ అండి అనేసరికి సంవత్సరం తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ టిష్యూస్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి, చేసిన ప్రయోజనం ఉండదనేసరికి ఇంటికి వచ్చి ఒకవైపున అందరినీ కొరకటం, కొట్టడం, నానా గొడవ చేయటం, వాళ్ళని బ్రతకనివ్వనంటాం. ఇలా ఒక 2 ఏళ్లకి పిచ్చెక్కేసిందే. తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ అందంగా ఉన్న పిచ్చోళ్ళని చూసి, ఎర్రగా ఉన్న పిచ్చోళ్ళని చూసి కొడికేస్తుందని, కొడుతుందని ఒక సెల్లో పెట్టేశారు పిచ్చి హాస్పిటల్లో. ఏంటో ఈ నరకం, కన్నాం, పెంచాం, ఎందుకో ఇలా తయారైపోతారు దుష్టపు సంతానం అనుకున్నారు కృష్ణమూర్తి కౌసల్య. కాలగర్భంలో 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ప్రియకి ఆకాష్కి 2 పిల్లలు, అలాగే అనిరుద్ధ్ చేసుకున్న వేరే అమ్మాయికి 2 పిల్లలు, రాధకు కూడా 2 పిల్లలు పుట్టేశారు. ఇక అత్తామామలు ఒక్కళ్ళే ఏముంటారని తీసుకెళ్ళి వాళ్ళని ఇంట్లోనే ఉంచుకున్నారు ప్రియ, ఆకాష్. వచ్చిన అమ్మాయి అనిరుద్ధ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి రెండోసారి చాలా మంచిదే, నువ్వు మా కూతురు లాంటి దానివేనమ్మా అనే, ఇప్పుడు నువ్వు మాకు అల్లుడు కాదయ్యా కొడుకు స్థానంలో ఉన్నావనే. వాళ్ళు ఎప్పట్లానే ఉంటూ ఒకరోజు పెద్ద కూతురు తట్టుకోలేక ఎవరో అందంగా ఉన్నారనేసరికి సెల్కేసి తలకాయ కొట్టేసుకుందని, దాంతో కూతురు కోమాలోకి వెళ్ళిపోయిందని, ఎప్పుడు బయటకు వచ్చిందో తెలియదని ట్రీట్మెంట్లో పెట్టామని చెప్పి ఒకరోజు పోయిందనే కబురు వచ్చింది. ఇక కూతుర్ని తగలేసి వచ్చేసి కొంతమంది అంతే, ఎందుకు పుడతారో తెలియదు, ఎందుకు పెరుగుతారో తెలియదు, వాళ్ళ స్వార్థాలతో ఎందుకు పోతారో తెలియదు అనుకోనే ఆ తర్వాత చిన్న కూతుర్ని, చిన్నల్లుడినే ప్రశాంతంగా వాళ్ళ కుటుంబం అన్నా వాళ్ళకి మిగిలింది, వాళ్ళ బిడ్డలతో వాళ్ళన్నా ప్రశాంతంగా ఉన్నారని వాళ్ళ నవ్వులు చూస్తూ వీళ్ళు ఆనందంగా గడపటం తప్ప చేయగలిగిందేముంది. పోయిన కూతురు ఆత్మ కన్నా శాంతి కలగాలని కోరుకుంటూ ఇలా ఈ కథ సమాప్తమైంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథ రచయిత్రి జే యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.